హల్లెలూయా. సో గత వారంలో ఆల్ నైట్ ప్రేయర్లో మీరందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఎంతమంది దేవుడు మాట్లాడి ఉన్నాడు ఆ దినాన? ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నాడు. ఆయన మార్పును కోరుతూ ఉన్నాడు. మార్పు కలిగిన జీవితాలతో ఆయన ముందు మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. సో మరలా వచ్చే నెల కూడా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది 28న. ఐ డోంట్ నో ఏ వారం వస్తుంది అది. 28 ఫ్రైడే అనుకుంటున్నాను. ఫ్రైడే, యా 28 ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్ మరలా ఉంటుంది. అందరూ తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి. ఎవరు మిస్ అవ్వకుండా. నెలకోసారి దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు. ఆమేన్. దేవుడు మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ రోజున నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టుగా ఒరాయన్ అండ్ హీస్ ప్లైడీస్ విత్ స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్. ఒరాయన్ మరియు అతని యొక్క ప్లైడీస్ ఒక తీయనైన ప్రభావముతో అనే వర్తమానం నేను మాట్లాడుచున్నాను. ఇంకా తెలుగులో క్లియర్గా చెప్పాలంటే మృగశీర్షము మరియు అతని యొక్క కృత్తిక. అవునా? కృత్తికనేనా? ఆర్టకస్ అంటే స్వాతి, ఒరాయన్ అంటే మృగశీర్షము, అండ్ ప్లైడీస్ ఈజ్ కృత్తిక. యా. సో మృగశీర్షము మరియు ఆయన యొక్క కృత్తిక ఒక తీయనైన ప్రభావము ద్వారా అనే వర్తమానాన్ని నేను మాట్లాడదలిచిన ఈ ఉదయకాలంలో. ఒరాయన్ అండ్ హీస్ ప్లైడీస్ విత్ స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంగ్లీష్లో. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడిన గాక. అందరూ చక్కగా ఆ వర్తమానాన్ని దాన్ని పట్టేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు కొద్దిగా సైన్స్, ఖగోళ శాస్త్రము, దెన్ బిబ్లికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ తీసుకొని వర్తమానం బోధించడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టుగానే చక్కగానే బోధిస్తాను. దేవుడు కృప చూపుతాడని నేను నమ్ముచున్నాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి ఇందాక చదివిన మాటల్లో. ఒరాయన్ అంటే మృగశీర్షము, ఆ తర్వాత ఆ ప్లైడీస్, ఏమన్నాం? ప్లైడీస్ని ఏమన్నాం? స్వాతి కాదు, ఆర్టకస్ అంటే స్వాతి. ప్లైడీస్ మరియు కృత్తిక. అవునా? కృత్తిక నక్షత్ర రాశి అది. యాక్చువల్లీ అది ఒకటి కాదు, కొన్ని నక్షత్రాలు కలిసి దాన్ని కృత్తిక నక్షత్ర రాశి అని అంటారు దాన్ని. సో మృగశీర్షం అనేది ఒక నెబ్యులా, లేదంటే ఒక పాలపుంత కాదు కానీ ఇట్స్ నెబ్యులా. ఆడనో తెలుగులో ఎలాంటి పదాలు వాడతారో నాకు తెలీదు, బట్ ఇంగ్లీష్లో నేను వాడుతాను కొన్ని పదాలను. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒరాయన్ దెన్ హీస్ ప్లైడీస్. ఒరాయన్ ఆయన యొక్క ప్లైడీస్ విత్ స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్. వారు ఒక తీయనైన మధురమైన ప్రభావముతో వస్తున్నారు లేదా ఉన్నారు అనే రకంగా అక్కడ మనకి ఇందాక చదివిన మాటల్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ 3 విషయాలు. ఒకటి ఒరాయన్, రెండవది ప్లైడీస్, మూడవది స్వీట్ ఇన్ఫ్లుయెన్స్. ఆమేన్. ఇక్కడ ఉన్నారు అందరూ? చక్కగా వినే ప్రయత్నం చేయండి. సో మన జనరల్గా ఖగోళ శాస్త్రాన్ని ఒకవేళ మనకు ఐడియా ఉంటే, మీకు అందరూ తెలిసి ఉంటే, ఖగోళ శాస్త్రము లేదా ఖగోళము లేదా ఆకాశంలో కనిపించే కొన్ని విషయాలు జనరల్గా మనం చిన్నప్పటి నుంచి బాగా మనం విన్న కొన్ని ఖగోళకు సంబంధించిన విషయాలు ఏంటంటే, ఒక 4 కాళ్ళున్న ఒక మంచము అని ఏదో అనుకుంటూ ఉంటాం. అవునా? ఆకాశం నక్షత్ర రాశులను చూసి. అవునా? మీకు అందరికి ఐడియా ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా అందరికీ. చిన్న ఉన్నప్పుడు సమ్మర్లో బయట పడుకుంటే ఆకాశంలో చూసేవాళ్ళం చాలా వాటిని. ఒక కోడి, దాని పిల్లలు. అవునా? అవునా లేదా? చూసిరా లేదా? అవన్నా చూలే? మీ అమ్మలకు ఫోన్ చేసి అడగండి ఒకసారి ఎందుకు చూపించలేదని. నేను చూసిన, నాకన్నా ముందు వీటిలో మీరు చూడకపోతే ఎట్లా? ఒక కోడి అంటాం దాన్ని. ఒక కోడి, దాని పిల్లల పక్కనే ఒక పెద్ద నక్షత్రం ఉంటుంది, దాని పక్కనే చిన్న నక్షత్రాలు కొన్ని ఉంటాయి. సో దాని కోడి తల్లి, తర్వాత దాని పిల్లలు అనేవారు. ఇంకో దగ్గర 4 మంచంలాగా 4 కాళ్ళు ఉండేటివి, అట్లా ఉండేది, అది మంచం అని అనేవారు.
ఆ రకంగా చాలా చాలా నక్షత్రాలు. పొద్దున్నే ఉదయాన్నే ఒక నక్షత్రం పెద్దగా వచ్చేది, అది వేకువ నక్షత్రం అని ఇప్పటికి కూడా వస్తుంది అది, అవునా? ఇప్పుడు కూడా మార్నింగ్ స్టార్ అని, అది చాలా బ్రైట్గా ఉంటుంది మార్నింగ్ టైంలో, చాలా బ్రైట్గా వస్తుంది. అది తెల్లారినాక 7 గంటల టైంలో కూడా సమ్మర్లో కనిపిస్తూ ఉంటుంది, యాక్చువల్ బాగా వెలుతూ కనిపిస్తూ ఉంటుంది, అంత బ్రైట్గా ఉండే నక్షత్రం అది. సో ఖగోళంలో అంటే ఆకాశంలో మనం చూస్తే చాలా రకాలైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో అబద్ధం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడే ఆ నక్షత్రాలలో దేవుడే ఆ జోడియాక్ సైన్స్ను రాసి పెట్టాడు. ఆయన ఏమంటారు దాన్ని? జోడియాక్ని ఏమంటారు? రాశి ఫలాలు అంటారు జనరల్గా, అవునా? రాశి ఫలాలు. సో ఈ రాశి ఫలాలని వాళ్ళు అంటారు, మనకు ఫలాలు గిలాలు అవేం లేదు, రాశులు. మనం అనుకునే రాశులని దేవుడు ఆల్రెడీ దాంట్లో ఆకాశంలో ఆయన నక్షత్రాలలో బంధించి పెట్టాడు, దాన్ని రాశాడు. అందుకే బ్రదర్ బ్రానమ్ అంటాడు, దేవుడు ఫస్ట్ బైబిల్ని ఆయన ఆకాశంలో రాశాడు అంటాడు. ఆయన ఆకాశంలో నక్షత్రాలలో దేవుడు మొదటి బైబిల్ని రాశాడు. ఆమేన్. ఆ తర్వాత పిరమిడ్లో 2వ బైబిల్ని రాశాడు అంటాడు ఆయన. పిరమిడ్లని ధ్యానం చేస్తే 2వ బైబిల్ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనకు కనిపిస్తున్న 3వ బైబిల్ని ఆయన మన ముందు పెట్టి ఉన్నాడు. ఈ పేపర్ మీద వచ్చిన బైబిల్ మన ముందు ఉన్నది. 3 బైబిల్స్ ఆయన రాసి ఉన్నాడు. దాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నేను సాధ్యమైతే త్వరలోనే పిరమిడ్స్ గురించి కూడా తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు పిరమిడ్స్ కొద్దిగా టచ్ చేయబోతున్నాం, టచ్ చేస్తున్నాం కాబట్టి త్వరలోనే పిరమిడ్స్ కూడా మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. సో ఈ నక్షత్ర రాశులు ఏవైతే ఉన్నాయో దేవుడు ఆల్రెడీ ఆకాశంలో పెట్టి ఉన్నాడు. గమనించండి, ఏ మతంలో వారైనా, ఏ దేశాల వారైనా, ఎనీ కల్చర్స్ అయినా సరే, ఏదైనా అది పరిశుద్ధ గ్రంథంలో నుంచి బయటకు వచ్చిందే ఉంటుంది. అక్కడ నుంచి నేర్చుకునే వారు పాటించేది ఉంటుంది. మీరు కావాలంటే అన్యుల దగ్గరికి వెళ్ళి వారి ఆచారాలు చూడండి, అలనాడు వారు చేసిన పరిశుద్ధ గ్రంథంలో చేసిన ఆచారాలే ఉంటాయి, అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మన దేవుడు పెట్టిన వాటిని ఆచారాలుగా వారు చేస్తుంటారు. ఈ దినాలలో కూడా ఆచారాలు చేస్తుంటారు వారు. బలులు అర్పించడం కానీ ఇంకా చాలా విషయాలు ఆచారాలుగా వారు చేస్తూ ఉంటారు వాటన్నిటిని కూడా. అంటే ఏదైనా సరే బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఏదైనా సరే ఆది కాండంలోనే ఆరంభమవుతుంది ఖచ్చితంగా. ఎవ్రీథింగ్, భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా ఆది కాండంలోనే ఆరంభమవుతుంది. ఈవెన్ మనిషి కూడా ఆది కాండంలోనే ఆరంభమయ్యాడు. వివాహము కూడా ఆది కాండంలోనే ఆరంభమైంది. ఆమేన్. టెక్నాలజీ కూడా ఆది కాండంలోనే ఆరంభమైంది. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఆది కాండంలోనే ఆరంభమవుతుంది ఖచ్చితంగా. అది అక్కడ ఆరంభమయ్యి ఆ ప్రాట గ్రంథం వరకు ప్రతి చోట కనిపిస్తూ వస్తూ ఉంటాయి అవి. దాని మహిమ కలుగును గాక. సో ఈ కాన్స్టలేషన్స్, ఈ రాశులు ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని పెట్టి ఉన్నాడు. నేను ఈరోజు వాటిని టచ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది మన పెద్ద సబ్జెక్ట్. మరోసారి దాన్ని టచ్ చేశాను రాశుల గురించి. దాంట్లో ఇంతకుముందు మనం చాలాసార్లు ధ్యానం చేసిన ఏమున్నాయి దాంట్లో? విర్గో కన్యా రాశి, ద లయన్ లియో సింహ రాశి, అవునా? ఇంకేమున్నాయి రాశులు? తులా రాశి, అవునా? ఎవరు చెప్పినారు? పర్లేదు, ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పలే? తులా రాశి, ఇంకా మేష రాశి. మీనా అంటే మేష అంటే ఒకటే అనుకుంటా. మీనా అంటే చేప రాశి. వృషభం ఎద్దు రాశి. కర్కాటక రాశి అంటే అదేంది? స్కార్పియన్ అది అదేగా, స్కార్పియన్ రాశి, కర్కాటక రాశి. ఇంకా మిథున రాశి అంటే దాంట్లో ఇద్దరు ఉంటారు, జెమిని అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మిథునమేనది, మిథున రాశి. ఇంకొక ఆయన ఆమె అంటారు, ఆయన అంటారు, కుండలో నీళ్ళు పట్టుకొని వచ్చేటాను ఒక ఆయన ఉంటాడు, కుంభరాశి. ఇంకా మేక, అవునా? మేషరాశి. ఇంకా ముస్సలి కూడా ఉంటుందా? క్రోకడైల్, దాని పేరేంటో మరి, రాశులు. ఓకే, ఫైన్. సో జనరల్గా క్రైస్తవులుగా మనం ఈ రాశుల మీద ఆధారపడము, కానీ అన్యులు అనేక మంది దీని మీద ఆధారపడి వారి జాతక చక్రాలు అంటారా, జాతక చక్రాలు, వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఏంది, ఎట్లా పుట్టినారు, ఏంది అనేది, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుంది వారి మీద అనేది వారు దాని ప్రకారం జాతకాలు చూసి ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో అవన్నీ కూడా బైబిల్లో నుంచే వచ్చినాయి. దేవుడే ఇంకొకటి చెప్తున్నాను, అక్కడ ఈ రాశులన్నీ అక్కడ ఉన్నాయి అంటే పెట్టింది అబ్సల్యూట్గా ఇంకెవరు లేడు పెట్టడానికి. ఆడ నమ్మేది ఎవరైనా, దాన్ని వాడుకుంటున్నది ఎవరైనా, సృజించింది మాత్రం
దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు అంటే ఇంకా వేరే దేవుడు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దేవుడు మాత్రమే సృజించి ఉన్నాడు అన్నమాట. అన్నిటి అవి అక్కడ కనిపిస్తున్నాయంటే వాటిని దేవుడు సృజించాడు కాబట్టి అక్కడ ఉన్నాయి. అవి ప్రజలు వాటిని వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వాడుకుంటున్న విధానం కూడా వాస్తవమే. అక్కడ కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. నీవున్న రాశిని బట్టి ఒక ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుంది. నేను చూపిస్తాను వాటన్నిటిని కూడా. అవన్నీ నేను త్వరలోనే మీకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆమేన్. సో మనం ఎప్పుడైతే ఆకాశంలోకి చూస్తామో ఈ రాశులన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాని మహిమ కలిగిన గాక. ఆడియో రికార్డ్ అవుతుందా? ఈ రాశులన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే చూస్తామో చాలా చాలా నక్షత్ర రాశులు కనిపిస్తుంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే మీరు గూగుల్ తీసి ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్న నక్షత్ర రాశులు అన్నీ కనిపిస్తాయి. సపోజ్ ఒక వృషభ రాశి, వృషభం అంటే ఎద్దు కదా, ఎద్దు రాశి అన్నారు అనుకో, ఎద్దు ఉంటుంది. దానికి నక్షత్రాలు అక్కడోటి ఉంటాయి. ఎద్దు రూపం వస్తుంది అనమాట. అక్కడోటి నక్షత్రం ఎద్దు రూపం వస్తుంది యాక్చువల్లీ. సో అలాగా ఒక నక్షత్ర రాశి అంటారు దాన్ని. అన్ని నక్షత్రం కలిపి అది వృషభ రాశిగా అలాగా వస్తూ ఉంటుంది. జెమిని రాశి ఇద్దరు నిలబడ్డట్టుగా ఉంటుంది, ఇద్దరు పిల్లలు నిలబడ్డట్టుగా ఉంటుంది. నక్షత్రాలు దాన్ని పోలి ఉంటాయి. దానిని ఆ నక్షత్రం ఒకటి జాయిన్ చేస్తే ఈ పిక్చర్ వస్తుంది అనమాట. నిలబడ్డ పిక్చర్ వస్తూ ఉంటుంది. ఆమేన్. అలాగున ఒక రాశి ఉంది. అది మామూలుగా నక్షత్ర రాశులలో ఉన్నది కాదు, కానీ వేరే నక్షత్ర రాశి. దాని పేరు ఒరాయన్ అంటారు దాన్ని యాక్చువల్లీ. ఏమంటారు? ఇందాక తెలుగులో ఏముంది అది నాకు అందిస్తూ ఉంటాను. నా పేరు తెలుగులో మృగశీర్షము. ఓకే, మృగశీర్షము అనే ఒరాయన్ అనే ఒక నక్షత్ర రాశి ఒకటి ఉంది. నక్షత్రాల గుంపుతో కలిగింది ఒకటి ఉంది. ఆ తర్వాత నేను చెప్తున్నాను, ప్లేడీస్ అనేది ఇంకొక నక్షత్ర రాశి ఉంది. ఈ ప్లేడీస్ అనేది కూడా ఇంకొక నక్షత్ర రాశి ఉంది. ఆ నక్షత్ర రాశిలో జనరల్గా ఆ ప్లేడీస్ అనే నక్షత్ర రాశిలో 7 నక్షత్రాలను కలిపి ఆ ప్లేడీస్ అనే నక్షత్ర రాశి అంటారు. 7 నక్షత్రాలు, 7 స్టార్స్. వాటిని 7 సిస్టర్స్ అని కూడా అంటారు. అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. 7 సిస్టర్స్ అని కూడా అంటారు. ఆ ప్లేడీస్ అనే నక్షత్ర రాశి అక్కడ ఉంటుంది. ఒరాయన్ అనే ఇంకొక నక్షత్ర రాశి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ ఒరాయన్ నక్షత్ర రాశిలోనే ఆ ఒరాయన్ నెబ్యులా వాటి దగ్గరలోనే ఒక గుర్రము కూడా కనిపిస్తూ ఉంటుంది. హార్స్ నెబ్యులా అంటారు దాన్ని, గుర్రం. నేను చూపిస్తాను అన్ని కాసేపట్లో పిక్చర్స్తో సహా, వీడియోస్తో సహా మీకు చూపించి అర్థమయ్యేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. గుర్రం యొక్క రాశి కూడా ఒక గుర్రం యొక్క నెబ్యులా ఉంటుంది. దాన్ని హార్స్ నెబ్యులా అంటారు. హార్స్ హెడ్ నెబ్యులా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. అలాగే అక్కడ ఒక ఖడ్గం, ఒరాయన్ నెబ్యులాలో ఒక ఖడ్గం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, చూపిస్తాను అవన్నీ కూడా. ఒక ఖడ్గం అంటే ఖడ్గం. ఓకే, అర్థమవుతుంది. ఖడ్గం అంటే అందరికీ ఖడ్గం కనిపిస్తూ ఉంటుంది. చాలా నక్షత్రాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అది ఒరాయన్ అనేది మామూలుగా ఒరాయన్ అండ్ ప్లేడీస్ కానీ ఇవన్నీ కూడా నేకెడ్ అయితే మనం ఇలాగ చూస్తేనే చాలా చక్కగా ఆకాశంలో కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయనంటే వింటర్ క్లోజ్ అవుతూ ఎప్పుడైతే స్ప్రింగ్ వస్తూ ఉంటుందో, ఏమంటారు, వసంత ఋతువు వస్తూ ఉంటుందో ఆ టైంలో ఈ నక్షత్ర రాశులన్నీ కనిపిస్తాయి, క్లియర్గా కనిపిస్తాయి ఆకాశంలో. మీరు ఒక కళ్ళతోనే మంచిగా చూడవచ్చు, లేదా ఇంకేదైనా టెలిస్కోప్, బైనాక్యులర్స్ ఏదైనా వాడితే ఇంకా వాటి జూమ్ చేసి చాలా చక్కగా చూడవచ్చు. ఎగ్జాక్ట్గా నేను ఈరోజు మీకు చూపించే పిక్చర్స్లో ఉన్నట్టుగానే ఎగ్జాక్ట్గా కనిపిస్తాయి. అలాగే అక్కడ ఉంటాయి అవన్నీ కూడా. సో ఈ ఒరాయన్ ఎలా కనిపిస్తుంది యాక్చువల్లీ, ఒరాయన్ ఎలాగుంటుందంటే ఆ పిక్చర్లో ఒకసారి చూద్దామని దయచేసి. ఆ ఒరాయన్ అంటే ఏమిటి అనే దాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఆ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లో డాట్స్తో ఉంది కదమ్మా, అది పెట్టు ఒకసారి. దేవుని మహిమ కలిగిన కాక. ప్రార్థన చేయండి, నాకు ఒక మానిటర్ కావాలి. ఇక్కడ మానిటర్ లేనందుకు చాలా కష్టం అవుతుంది. నువ్వు వాటి తిరిగి కూర్చోమా నాకు కనిపించేటట్టుగా సిస్టమ్. ఆమేన్. సో ఒరాయన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒరాయన్, ఓకే, అందరికీ అర్థమవుతుంది. చాలా చక్కగా బోధిస్తున్నాను, మంచిగా వినే ప్రయత్నం చేయండి. నాకు అర్థం కాలేదు అనడానికి లేదు. నేను చాలా చక్కగా మంచి లాంగ్వేజ్లో బోధించే ప్రయత్నం చేస్తున్నాను. విత్ బొమ్మలు, వీడియోస్తో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? చక్కగా చూసి మీరు కొద్దిగా వెనక కూర్చుంటారా బ్రదర్ ప్రవీణ్? చూడండి, ఒకవేళ మీకు మెడల్ కష్టం అవుతే కొద్దిగా ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు, ఇక్కడ మధ్యలో ఇక్కడ కూర్చోండి, క్లియర్గా కనిపించే ప్రయత్నం చేస్తాను. రైట్. సో ఇప్పుడు ఏదైతే ఈ పిక్చర్ మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆ చేతిలో, కుడి చేతిలో ఇలా డాలు పట్టుకొని ఆ చెయ్యి ఇలా లేపి దాని కాళ్ళు 2 అలా పెట్టి ఆడ కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దాంట్లో చూసినట్టయితే
ఆ ఒరాయన్ అనేటువంటి ఆ మొత్తం రాశి అంతా ఫామ్ చేయడానికి ఒక 7 నక్షత్రాలు దాంట్లో ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు? 7 నక్షత్రాలు దాంట్లో ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలలో 2 పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఓకే, 2 పెద్ద నక్షత్రాలు, వాటిలో ఒకటి బెటల్ గీస్ అని అంటారు, రెండోది రీగల్ అని అంటారు. ఈ 2 నక్షత్రాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. చాలా పెద్దగా అంటే వాటి పక్కన సూర్యుని కింద పెడితే సూర్యుడు కనిపించడు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మనకు సైన్స్ ఏం చెప్తుంది? సూర్యుడు ఎంత పెద్దవాడు, ఫ్లాట్ ఎర్త్, స్పెరికల్ ఎర్త్, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకవేళ సైన్స్ని మనం తీసుకుంటే సైన్స్ ఏం చాలా పెద్దదని చెప్తుంది. అవునా? భూమి చాలా చిన్నది సూర్యుని ముందు. దాని ప్రకారం తీసుకున్నా కూడా సూర్యుడిని తీసుకొని వెళ్ళి ఈ బెటల్ గీస్ అనే నక్షత్రం పక్కన పెడితే సూర్యుడు కనిపించాడు. ఇక అలా ఏదో చిన్న డాట్ లాగా ఉంటాడు అలా అంతే అక్కడ చిన్నగా. ఇప్పుడు ఇంత పెద్ద చర్చ్లో ఒక చీమ పోతుంది అనుకో, అక్కడ ఎలా ఉంటుంది అలా ఆ బెటల్ గీస్ అనే నక్షత్రం పక్కన సూర్యుడు అంత పెద్ద నక్షత్రం అది. అది ఎక్కడుంది? ఒరాయన్ కాన్స్టలేషన్లో, నక్షత్ర రాశిలోనే ఆ నక్షత్రం ఉంది. ఈ నక్షత్ర రాశి ఇంకోటి రిగల్ అనే నక్షత్రం, ఇంకోటి అది కూడా చాలా పెద్దది. బెటల్ గీస్ కన్నా కొద్దిగా చిన్నది, బట్ అది కూడా చాలా పెద్దది. సూర్యుడు దాని పక్కన పెడితే చిన్నగా అయిపోతాడు, అంత పెద్ద నక్షత్రం. ఈ 2 నక్షత్రాలు ఇంకొక 5 నక్షత్రాలు కలిపి ఈ ఒరాయన్ కాన్స్టలేషన్ ఏర్పడుతుంది. యాక్చువల్లీ మీకు ఆ డ్రా కనిపిస్తూ ఉంది కదా, ఇట్లా డ్రా చేసినట్టుగా. ఓకే, ఆ లైన్స్ డ్రా చేసినట్టుగా ఒక 7 మెయిన్ నక్షత్రాలను కలిపి ఒరాయన్ కాన్స్టలేషన్ అంటారు దాన్ని. ఒరాయన్ లేదా మృగశీర్షము నక్షత్ర రాశి. అర్థమవుతుంది అందరికీ? మృగశీర్షము నక్షత్ర రాశి. సో దాంట్లో ఈ 2 పెద్ద నక్షత్రాలు అవి చాలా చక్కగా కనిపిస్తుంటాయి. దాని మధ్యలో ఆ నడుము భాగంలో ఎక్కడైతే చూస్తామో ఒక 3 నక్షత్రాలు ఉంటాయి వరుసగా. ఇట్ ఈస్ కాల్డ్ ఒరాయన్ బెల్ట్. దాన్ని మృగశీర్షము బెల్ట్ అంటే వరుస అని అంటాం. మృగశీర్షము వరుస, నక్షత్రముల వరుస అని అనుకుందాం తెలుగులో. ఒరాయన్ బెల్ట్ అని అంటారు దాన్ని. జూమ్ చేయమా దాన్ని, ఆ పిక్చర్ మధ్యలో కనిపిస్తున్నాయి మీకు క్లియర్గా? టీవీలో బహుశా పెద్దగా కనిపిస్తుండొచ్చు కదా. చూడండి మా జూమ్ కొద్దిగా లైట్గా. అది ఆ మధ్యలో ఏదైతే 3 డాట్స్ ఉన్నాయో అవి 3 పెద్ద నక్షత్రాలు, చాలా పెద్దవి. దాని ముందు కూడా సూర్యుని తీసుకొని పోయి పక్కన పెడితే ఇంకా సూర్యుడు నామోష్ అయిపోవాల్సిందే, కనిపించకూడదు. అంత శక్తివంతుడు కూడా. అంత పెద్ద నక్షత్రాలు ఆ ఒరాయన్ కాన్స్టలేషన్లో ఉన్నాయి. అక్కడ ఈ 3 నక్షత్రాలు అక్కడ ఉండే ఆ బెల్ట్లో ఉంటాయి. దాని కిందనే కొద్దిగా కిందికి వెళ్తే అక్కడ చిన్న 3 నక్షత్రాలు కిందికి లైన్గా ఉన్నాయి. చూడండి, కిందికి లైన్గా ఉన్నాయి. అవునా? అదే దాన్నే ఒరాయన్ స్వాడ్ అంటారు దాన్ని. ఖడ్గము, ఒరాయన్ యొక్క ఖడ్గము దాన్ని. ఓకే, ఇప్పుడు ఆ ఒరాయన్ ఖడ్గంలో మధ్యలో ఉన్న ఒక నక్షత్రం ఏదైతే ఉందో అది యాక్చువల్లీ నక్షత్రం కాదు, కానీ ఇట్స్ ఎ నెబ్యులా. ఒరాయన్ నెబ్యులా, ఒరిజినల్గా ఒరాయన్ నెబ్యులా అది. ఆ ఒరాయన్ నెబ్యులా కలుపుకొని ఈ 3 నక్షత్రాలు కలుపుకొని అది ఆ ఒరాయన్ స్వాడ్ అంటారు. నా ఖడ్గము, ఒరాయన్ ఖడ్గము అని అంటారు దాన్ని. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. సో నువ్వు ఎప్పుడు చూడగలుగుతావు ఈ ఒరాయన్ అంతా? నువ్వు ఎప్పుడు చూడగలుగుతావు అంటే ఏమంటారు, వింటర్ వెళ్ళిపోతూ స్ప్రింగ్ టైం వస్తూ ఉన్న ఆ మధ్య టైంలో, ఇంకా వింటర్ కొద్దిగా ఉండగానే అది స్ప్రింగ్ అంటే జీవాన్ని తెచ్చే ఒక నక్షత్ర రాశి అనమాట. ఇది జీవాన్ని తీసుకొని వస్తుంది. స్ప్రింగ్ వింటర్లో మొత్తం చనిపోతుంది కాబట్టి స్ప్రింగ్ వస్తూ ఒక జీవాన్ని తీసుకొని వచ్చే నక్షత్ర రాశిగా దీన్ని భావిస్తారు యాక్చువల్లీ. ఏమేన్? వాస్తవానికి అది జీవాన్ని తెచ్చే నక్షత్ర రాశియే. కాసేపట్లో తెలుసుకుపోతాం దాంట్లో ఉన్న జీవం ఏంటి అనేది. దాంట్లో ఉన్న జీవం ఏంటి, అసలు ఆ జీవం ఎవరు, అసలు ఆ ఒరాయన్ ఎవరు, అసలు ఆ ప్లేడీస్ ఎవరు, ఆ ఖడ్గం ఏంది, ఆ గుర్రం ఏంది, ఇవన్నీ ఏంది. దేని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో వాట్ ఈస్ ఒరాయన్ నెబ్యులా? ఇప్పుడు ఏదైతే ఈ ఖడ్గం చెప్పాను కదా, ఈ ఖడ్గంలో మధ్యలో ఒరాయన్ నెబ్యులా అని చెప్పాను. చాలా బ్రైట్గా ఉండే ఒక ఒరాయన్ నెబ్యులా. ఇందాక ఒకటి వీడియో చూశాను, ద స్టార్స్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది చూడు, అది ప్లే చేయదని. ఆ మధ్యలో ఉన్న ఒరాయన్ నెబ్యులా అనేది చాలా ప్రకాశవంతంగా ఉండే ఒక నెబ్యులా. నాట్ ఓన్లీ ఒరాయన్ నెబ్యులా ఒకటే కాదు, ఈ ఒరాయన్ కాన్స్టలేషన్ అంతా కూడా మనము ఆకాశంలో చూస్తే చాలా ల్యూమినస్గా, చాలా వెలుగుతూ, చాలా వెలుగుమయమే ఉండేటటువంటి ఒక నక్షత్ర రాశి అయి ఉన్నది అది. ఆమేన్.
దానికి స్తోత్రం కలిగిన గాక. సో ఈ ఒరాయన్ నెబ్యులా ఏంటి అని అంటే, ఒరాయన్ నెబ్యులా ఈజ్ అ స్టార్ ఫార్మింగ్ రీజియన్. ఆమేన్. ఈ ఒరాయన్ నెబ్యులాలో అక్కడే నక్షత్రాలు పుడతాయి. అదవుతుందా? వచ్చిందమ్మా? యూ కెన్ ప్లే ఇట్. ఈ ఒరాయన్ నెబ్యులాలో అక్కడే ఆ నక్షత్రాలు పుడుతూ ఉంటాయి. దాన్ని అంటూ ఉంటారు సైంటిస్టులు, వాళ్ళు దానికి ఇచ్చినటువంటి ఒక పేరు లేదా డెఫినేషన్ ఏంటంటే, దిస్ ఈజ్ అ స్టార్ ఫార్మింగ్ రీజియన్ అండ్ ఇట్స్ వెరీ యాక్టివ్. చాలా యాక్టివ్గా ఉండి నక్షత్రాలను సృష్టిస్తూ ఉన్నటువంటి ఒక నెబ్యులా, ఒరాయన్ నెబ్యులా అని అంటారు దాన్ని. మీకు అది వచ్చిందమ్మా ఇందాకది మనం చూసిన పిక్చర్ వీడియోలోనే ఒక చోట స్టార్ ఫార్మింగ్ రీజియన్ అని చెప్పేసి వస్తుంది, ఫుల్ బ్రైట్గా ఒరాయన్ నెబ్యులా వస్తుంది. బహుశా అది 1 అనుకుంటా, ఏదో వీడియో 1 అని ఒకటి ఉందిగా, బహుశా అది అనుకుంటున్నాను. తీసి చూపించి దాన్ని, తీసి పెడదాన్ని. అది ఈ ఒరాయన్ నెబ్యులాలో నక్షత్రాలను తయారు చేస్తూ ఉంటుంది. నక్షత్రాలను అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుందా? నక్షత్రాలను ఫామ్ చేస్తూ ఉంటుంది. అది ఫామ్ చేస్తున్నటువంటి ఈ ఒరాయన్ నెబ్యులా భూమికి అన్నిటికన్నా చాలా దగ్గరగా ఉన్న నెబ్యులా యాక్చువల్లీ ఇది. ఆమేన్. అంటే భూమితో ఏదో సంబంధాన్ని కలిగి ఉన్న నెబ్యులా ఒరాయన్ నెబ్యులా. ఆ కాన్స్టలేషన్, ఆ నక్షత్ర రాశులు ఇవన్నీ కూడా భూమికి చాలా దగ్గరగా ఉన్నటువంటి నక్షత్ర రాశులు, ఏదో ఒరాయన్ నెబ్యులా అంటారు. తెలుగులో ఐ డోంట్ నో నెబ్యులా అని ఏమంటారు, బట్ ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి వాట్ ఈస్ నెబ్యులా అని తెలుగు అని. సో ఆ నెబ్యులా, ఒరాయన్ నెబ్యులా భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. దొరికింది మా వీడియో అది. నిహారికనా? ఆమె ఎవరు? నెబ్యులాని నిహారికరా? వాయబా వచ్చిందా? ఎక్కడ కనిపించట్లే. యా 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 లెట్ ఇట్ గో. అది చూడండి, ఆ 3 డాట్స్లో నా ఐ వాంట్ ఇన్ తెలుగు వాట్ ఈజ్ నెబ్యులా. తెలుగులో ఏమంటారు? నిహారికనేనా? నెబ్యులా ఇంకా చెప్పాలంటే ఒక వెలుగుతో నిండి ఒక మబ్బుగా కనిపించే ఒక ప్రదేశం. అర్థమవుతుంది మీకు? నెబ్యులా అంటే బాగా వెలుగుతో నిండి మేఘావృతముగా మబ్బుగా కనిపించే ఒక ప్రదేశం. కొంచెం మీరు దాన్ని చూస్తే మీకు అదే అర్థం అవ్వాలి. ఇది కాదమ్మా, ఇది హార్స్ హెడ్ నెబ్యులా. ఇందాక ఒక వీడియో చూసినాం, దాంట్లో స్టార్స్ ఫార్మింగ్ రీజియన్ అని ఒకటి వచ్చింది చూడు, ఇంకొక వీడియో. సో ఈ నెబ్యులా అనేది భూమికి చాలా అతి దగ్గరలో ఉన్నటువంటి నెబ్యులా, భూమితో సంబంధాన్ని కలిగి ఉన్న నెబ్యులా. నేను కాసేపట్లో దాన్ని చూపించబోతున్నాను. భూమికి దానికి ఏం సంబంధం, అసలు ఈ ఒరాయన్ నెబ్యులాకి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంది, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది భూమి మీద. ఆమేన్. నేను మహిమ కలిగిన గాక. యా, ఇప్పుడు అదేదైతే వస్తుందో చూడండి, అది ఒరాయన్ నెబ్యులా. ఆ ఒరాయన్ నెబ్యులాలో అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడ సైంటిస్టులు కూడా చెప్తున్న మాట, వారు కూడా అగ్రీ చేస్తున్న మాట ఏంటంటే, అక్కడ నక్షత్రాలు ఉద్భవిస్తాయి చాలా. సో ఇది వెరీ యాక్టివ్ రీజియన్ అంట. వెరీ యాక్టివ్ రీజియన్ అంటే అక్కడ బాగా నక్షత్రాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అది దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. సో అది అలాగుంటా ఉన్నది. దాన్ని ఈ ఒరాయన్ అనేది అది 7 నక్షత్రాల చేత ఫామ్ అయింది. 7 నక్షత్రాలను కలిపి ఒరాయన్ ఇలా చేతిలో పట్టుకొని, ఇలా డాలు పట్టుకొని అలాగ నిలబడ్డాడు. దాంట్లో ఆయన ఆ స్కెల్టన్ లేదా అవుట్లైన్ మనం గమనిస్తే 7 నక్షత్రాలు ఆ స్కెల్టన్ ఫామ్ అవ్వడానికి లేదా ఒరాయన్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. దాంట్లో 2 పెద్ద నక్షత్రాలు, ఒకటి బెటల్ గీస్, రెండోది రీగల్ అనేవి చాలా పెద్ద నక్షత్రాలు అవి. దేవుని మహిమ కలుగును గాక. అలాగే ఈ దీన్ని కనుక మనం అవుట్లైన్ని గమనిస్తే, ఈ యొక్క నెబ్యులా ఒరాయన్ కాన్స్టలేషన్ యొక్క అవుట్లైన్ని గమనిస్తే అది హవర్ గ్లాస్, ఆ సమయాన్ని చూపించేటటువంటి ఒక గంట టైం లేదా టైంను చూపించే హవర్ గ్లాస్ అంట. మామూలుగా అది ఒకసారి చూపించమా. యా, మీకు చూసారా హవర్ గ్లాస్? దాంట్లో ఇసుక వేసి పెడతారు, ఒక గంట టైం పెడితే ఆ గంట వరకు అది పడుతుంది, అది ఫినిష్ అయ్యే లోపు గంట టైం అవుతుంది. చూసారు ఎప్పుడన్నా దాన్ని? చూసినారు అందరూ?
హవర్ గ్లాస్. ఇప్పుడు ఒరాయన్ నెబ్యులాను అవుట్లైన్ చూస్తే అలాగే కనిపిస్తుంటుంది. చూసి మా అవుట్లైన్ ఉన్న పిక్చర్ చూపించు. ఒరాయన్ నెబ్యులా కూడా ఇలా ఉండి నడుము మధ్యలో సన్నగా అయిపోయి మళ్ళీ కాళ్ళ దిక్కు ఇట్లా వెడల్పైపోయి తల దిక్కు వెడల్పైపోయి ఎగ్జాక్ట్గా హవర్ గ్లాస్, ఆ సమయాన్ని సూచించేటటువంటి ఒక గ్లాస్ లాగా అది కనిపిస్తూ ఉంటుంది. ఏమేన్ అర్థమైంది మీకు అందరికీ? కనిపిస్తుంది అది కూడా? ఓకే, కనిపిస్తుందా మీకు? అది హవర్ గ్లాస్. ముందుది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలా మీకు? అర్థమైందా? అది క్లియర్ కనిపిస్తుందా? హవర్ గ్లాస్ ఎలా అంటే నా దిక్కు చూడండి, ఎలా అంటే ఇలా ఉండి మధ్యలో నడుము దగ్గర సన్నగా మళ్ళీ కిందికి ఇలా వెడల్పు వచ్చింది. సో ఇట్స్ అన్ అవర్ గ్లాస్. దాన్ని నిలబెడితే పైన ఇసుక కిందికి పడితే కనుక ఓ సమయం ఎలాగైతే అంటే కాలమును చూపిస్తూ ఉన్నది. యాక్చువల్లీ ఆ ఒరాయన్ కాన్స్టలేషన్కి కాలానికి ఏదో సంబంధం ఉన్నది అనేది చూపిస్తూ ఉన్నది దాంట్లో. ఏమేన్ కాసేపట్లో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్ష మీ ముందు నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. దేవుని మహిమ కలుగును గాక. ఏమేన్ హల్లెలూయా. ఏమేన్. సో దాంట్లో 2 పెద్ద నక్షత్రాలు గుర్తుంచుకోండి. ఒకటి బెటల్ గీజ్, రెండోది రీగల్ అనే 2 పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఒరాయన్ బెల్ట్లో ఉన్నటువంటి 3 నక్షత్రాలు చాలా వెలుగుతూ ఉన్నాయి. అవి ఏమేన్ చాలా వెలుగుమయమై ఉంటాయి. ఆ 3 మధ్యలో ఉన్నాయి కదా, నడుము దగ్గర అనుకుందాం, బహుశా నడుము దగ్గర ఉన్న ఆ 3 నక్షత్రాలు చాలా పెద్ద నక్షత్రాలు, చాలా వెలుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఎంత పెద్దవి అని అంటే వాళ్ళు సైంటిస్టులు ఇచ్చిన లెక్క ప్రకారం మనం చూస్తే 3 బ్రైట్ స్టార్స్, ఒకటి జీటా, ఎప్సిలాన్ అండ్ డెల్టా, ఈ 3 కూడా వాళ్ళ ఇంకో లాంగ్వేజ్లో ఆల్నిటాక్ అని, ఆల్నిలాన్ అని, దెన్ మిన్టాక్ అని 3 పేర్లు కలిగినటువంటి నక్షత్రాలు అవి. ఆ 3 కూడా. దెన్ ఆల్నిటాక్ అంటే మొదటగా ఉన్న జీటా అనే నక్షత్రము, అది 800 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది భూమికి. అంటే చాలా దగ్గర. యాక్చువల్ అది 800 కాంతి సంవత్సరాలు అని అంటే చాలా దగ్గర. మనిషి కనుక ఇక్కడ నుంచి బయలుదేరి దాన్ని రీచ్ అవ్వాలనంటే వాడు ముసలోడై చచ్చిపోయి మళ్ళీ ఇంకోటి పుడితే వాడు ముసలోడై చచ్చిపోయి అట్లా చాలామంది చచ్చిపోయిన తర్వాత అక్కడికి రీచ్ అవుతారు. అంత దూరం. బట్ స్టిల్ చాలా సైంటిస్టుల లెక్కల ప్రకారం 800 లైట్ ఇయర్స్ అనేది చాలా దగ్గర భూమికి. లేదంటే వాళ్ళు 5000 అని, 10,000 అని, 1 lakh అని 10 లక్షల కాంతి సంవత్సరాల లెక్క చెప్తారు. బట్ ఇట్స్ ఓన్లీ 800 లైట్ ఇయర్స్. చాలా దగ్గరగా ఉండి. ఏమేన్. ఆ తర్వాత ఇది 1 lakh times మోర్ ల్యూమినస్ దాన్ ద సన్. సూర్యుని కన్నా 1,00,000 అంతలు ఎక్కువగా వెలిగేటటువంటి నక్షత్రాలు ఈ 3 కూడా. వాటిని అంత సులువుగా ఇది చేసుకోకూడదు. ఇవే అంతగా ఉంటే పక్కన ఉన్న బెటల్ గీస్ కానీ రిగల్ కానీ అవి ఎంతగానో వెలుగుతూ ఉండాలి. వాటిని జయాంట్స్ అంటారు. యాక్చువల్లీ జయాంట్స్ అంటే ఆజానుబాహులు, బేబీ జయాంట్స్ ఇన్ ద స్కై, భారీగా ఉన్నవాళ్ళు, చాలా పెద్ద అనమాట. అందుకే వాటిని పోలిస్తే కనుక వాటిని పక్కన ఇలా పెడితే సూర్యుడు అలా చిన్నగా డాట్లాగా కనిపిస్తుంటాడు, అంత చిన్నగా. అలాంటిది. సో ఫస్ట్ మూడిట్లలో ఫస్ట్ నక్షత్రం వచ్చేసి సూర్యుని కన్నా 1,00,000 అంతలు ఎక్కువగా వెలుగుతూ ఉంటుంది అది. ఆ తర్వాత రెండవది వచ్చేసి అల్నిలాన్ అనేటటువంటి ఒక నక్షత్రం. అది అప్రాక్సిమేట్లీ 2000 లైట్ ఇయర్స్, 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది అది. ఏమేన్. సంవత్సరం అంటే మనం అనుకుంటున్న 365 రోజులు కాదు. ఆ కాంతి సంవత్సరం వేరు. ఆ కాంతి సంవత్సరం ఎలా లెక్క కడతారంటే 1 సెకండ్కి కాంతి ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది, సంవత్సరానికి ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది. భూమి సూర్యుని నుంచి వెలుగు కాంతి భూమికి చేరడానికి ఎన్ని నిమిషాలు? చదువుకున్నారా లేదా మీరు? అసలు మీకన్నా నేను బాగున్నానే, చాలా నాలెడ్జ్ ఉంది నాకు. అసలు ఎన్ని నిమిషాలు? 3 రోజుల 49 గంటల. అదేనా? ఏమయ్యా ఇట్లా ఉన్నారు? సూర్యుని వెలుగు భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు టైం ఏదో పడుతుంది భూమిని చేరడానికి. ఓకేనా? ఎంత? సూర్యుడి నుంచి వెలుగు భూమిని చేరడానికి 8 నిమిషాలు తీసుకుందాం. ఓకే, అప్రాక్సిమేట్ 8 minutes. ఇప్పుడు గమనించండి ఎంత దూరం ఉంది, కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే కాంతి సంవత్సరం అంటే అది చాలా దూరం. ఒక్క కాంతి సంవత్సరం పోవాలంటే చచ్చిపోతావు నువ్వు అక్కడే, ఆ ఫ్లైట్లోనే చనిపోతావు అక్కడే, నువ్వు చేరలేవు, అంత దూరం ఉంటుంది అది. నేను పాసిబుల్ అయితే ఈ క్లియర్ లెక్కలు ఇంకోసారి మీకు ఇంకో ప్రసంగం ఏదైనా దాంట్లో వస్తే మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా?
కాంతి సంవత్సరాలు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో రెండవ నక్షత్రము అప్రాక్సిమేట్లీ 2000 లైట్ ఇయర్స్ అంత దూరం. 2000 ఒక లైట్ ఇయర్ 3000 ఇయర్స్. 3000 ఇయర్స్ దాంట్లో ఉందా? గూగుల్లో వచ్చిందా? 1 లైట్ ఇయర్ ఈజ్ 3000. 3000 సంవత్సరాలు ఒక లైట్ ఇయర్ అంట. ఓకే, పోతారా ఎవరన్నా? చెప్పినానుగా. అలాంటిది 2000 లైట్ ఇయర్స్ అంత దూరంలో ఈ 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏది ఒరాయన్ బెల్ట్, దాని గురించి ధ్యానం చేస్తున్నాం. అవునా? మధ్యలో నడుం భాగంలో ఉన్న ఒరాయన్ బెల్ట్ ఏదైతే ఉందో 3 నక్షత్రాల్లో మొదటిది 800 లైట్ ఇయర్స్, రెండవది 2000 లైట్ ఇయర్స్. అవి సైన్స్ ప్రకారం చాలా దగ్గర భూమికి. లేదంటే ఇంకా వేరే ఆండ్రోమేడా గ్యాలక్సీ ఉంది, ఆల్ఫా సెంచురా గ్యాలక్సీ ఉంది. ఇవి ఇంకా కొద్దిగా దూరంగా ఉంటాయి, అవి ఇంకొద్దిగా. బట్ ఇది చాలా దగ్గరగా ఉండే నక్షత్ర రాశి. అది గ్యాలక్సీ యాక్చువల్లీ, ఇది నక్షత్ర రాశి, కాన్స్టలేషన్ ఇది యాక్చువల్లీ. సో అలాగిన 2000 లైట్ ఇయర్స్. ఇది సూర్యుని కన్నా 3,75,000 ఎక్కువ, ఏమంటారు దాన్ని, అంతలు ఎక్కువగా వెలుగుతుంది. అది ఇందాకదేమో 1,00,000 చెప్పాము కదా, 1,00,000 అంతలు ఎక్కువగా సూర్యుని కన్నా వెలుగుతుంది మొదటిది. రెండోది 3,75,000 అంత ఎక్కువగా సూర్యుని కన్నా వెలుగుతూ ఉంటుంది అది. కానీ ఒక గుర్తుంచుకోవాలి, మొదటిది 800 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది, రెండవది 2000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అవునా? ఆమేన్. 2000 లైట్ ఇయర్స్ దూరంలో ఉండి 3,75,000 అంతలు ఎక్కువ వెలుగుతుందంటే అది ఎంత పెద్దగా ఉండాలి అది. ఇది 800 లైట్ ఇయర్స్ దగ్గర ఉండి 1,00,000 అంతలు ఎక్కువగా సూర్యుని కన్నా వెలుగుతుంది. అది 2000 సంవత్సరాల దూరముగా ఉండి, లైట్ ఇయర్స్ అంత దూరం ఉండి 3,75,000 అంతలు ఎక్కువగా సూర్యుని కన్నా వెలుగుతుంది. మూడవది మింటాక, అది 915 లైట్ ఇయర్స్ సంవత్సరాల దూరంలో ఉండి అది 90,000 అంతలు ఎక్కువగా సూర్యుని కన్నా ఎక్కువగా వెలుగుతుంది. 90,000 అంతలు ఎక్కువగా సూర్యుని కన్నా వెలుగుతూ ఉంటుంది. దీని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సో ఒక్కసారి నువ్వు కనుక ఆ పిక్చర్ను చూస్తే మీకు ఆ 3 నక్షత్రాలు ఎలా కనిపిస్తూ ఉన్నాయి? ఎలా కనిపిస్తున్నాయి? ఒక ముగ్గురు నిలబడండి. ఇడా మీరు ముగ్గురు వస్తారా? రండి ప్లీజ్. ఆనే లైన్గా నిలబడండి, అట్లే ఉండండి. యా, ఎస్, లైన్కి వచ్చేయండి. యా, ఇప్పుడు మీకు ఎట్లా కనిపిస్తూ ఉంది? ఆ 3 నక్షత్రాలు లైన్గా ఉన్నట్టుగా వీళ్ళు కనిపిస్తున్నారు కదా, అంతేనా? అంటే ఇప్పుడు ఎదురు నుంచి చూస్తే మీరు ఇటు నుంచి చూడకండి, అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ చూస్తే వీరు లైన్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవునా? మీరు కొద్దిగా ముందుకు రండి. ఆపుతాడు పీచే జా, పీచే జానా, చైర్ అటాకి పీచే. మీరు ఎక్కడ పర్లేదు. నేను ఇప్పుడు చూసినా నాకు ముగ్గురు సమానంగానే కనిపిస్తారు. ఎందుకు? నేను ఎదురు నుంచి చూస్తూ ఉన్నాను. వెనక నుంచి ఎవరు చూసినా వీరు ఒక లైన్లో ఉన్నట్టే కనిపిస్తారు. అవునా? ఒక లైన్ ఇక్కడ నుంచి చూస్తే ఒక లైన్లో కనిపిస్తారు. కానీ వేరే నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చి చూశానో నా వ్యూ ఇలా మారినప్పుడు అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఒక్క లైన్లో లేరు. వీరు ఈ నక్షత్రము 800 కాంతి సంవత్సరాల దూరం ఉంటే భూమికి, ఈ నక్షత్రము 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కానీ భూమి నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? 3 లైన్గా ఉన్నట్టు, ఒకే దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి మీరు. అవునా? అందరికి అర్థమవుతుందా? అంతేనా? 3 ఒకే లైన్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏమేన్ మీరు దాన్ని కొద్దిసేపు అలాగా దృష్టిలో పెట్టుకోండి. మీరు కూర్చోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాసేపట్లో మరలా మీరు నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. నేను మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మహిమ కలుగును గాక. సో వారు ఆ నక్షత్రాలు మనము చూస్తున్నట్టుగా కనిపిస్తున్నవి కావు. అక్కడ చాలా తారతమ్యం ఉన్నది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బెటల్ గీస్, రిగల్, ఈ 3 నక్షత్రాలు అవి అన్నీ ఇట్లా ఒక్క దగ్గర ఉండి చిత్రం ఇలా గీస్తే ఒరాయన్ వచ్చింది కాదు. మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్న చిత్రం అది ఒరాయన్ లాగా. కానీ అది వాటి దగ్గరికి, వాటి మధ్యలోకి వెళ్ళి చూస్తే కనుక ఇది చాలా వ్యాస్ట్ డిస్టెన్స్లో, చాలా దూరముగా ఉండేటటువంటి నక్షత్ర రాశి అయి ఉన్నది. అందుకే సైన్స్ ప్రకారం ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత వాటి దూరం అనేది లెక్కించలేనంత దూరాలుగా ఉంటాయి వాటిని. బట్ స్టిల్ కాన్స్టలేషన్స్ని భూమి నుంచి చూసే రకంగా, చూడగలిగే రకంగా దేవుడు వాటిని నిర్మించి ఉన్నాడు. కానీ వాటికి ఒకదానికొకటి అవి చాలా దూరంగా ఉంటూ ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటున్నాయి, చాలా పెద్దగా ఉంటున్నాయి. ఒకదానికన్నా ఇంకోటి చాలా పెద్దగా ఉంటా ఉన్నది, ఒకదానికన్నా ఒకటి చాలా వెలుగుతూ ఉన్నది. కానీ నువ్వు ఎప్పుడైతే వాటి మధ్యకెళ్ళి చూస్తావో, లేదా ఎప్పుడైతే స్పేస్లోకి డీప్గా వెళ్ళి చూస్తావో, అప్పుడు నీకు ఒరిజినల్ పిక్చర్ అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అనేది. అప్పుడు నీకు అర్థమవుతుంది అసలు అది ఏమిటి, అక్కడ ఎంత దూరం ఉంది, ఒక్కొక్క నక్షత్రానికి ఎంత విలువ ఉంది, ఎంత మహిమ ఉంది, దేవుడు ఏమి ఇచ్చాడు అనేది అక్కడ వెళ్ళిన తర్వాత నీకు కనిపిస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈ స్వర్డ్ ఆ కిందకు వస్తే, ఆ బెల్ట్ కిందికి కొద్దిగా వస్తే అక్కడ 3 నక్షత్రాలు కిందికి ఉన్నాయి. ఓకే, 3 నక్షత్రాల కిందికి దాన్ని స్వర్డ్ అంటారు. యాక్చువల్లీ ఖడ్గము, దాన్ని ఒరాయన్స్ ఖడ్గం అని అంటారు. ఆ ఖడ్గం మధ్యలోనే ఒక స్టార్ వచ్చేసి ఒరాయన్ నెబ్యులా. ఆ నెబ్యులాలోనే ఆ నక్షత్రాలు అనేవి చాలా ఫామ్ అవుతూ ఉంటాయి. చాలా యాక్టివ్గా నక్షత్రాల జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆమేన్. సో ఈ కాన్స్టలేషన్లోనే క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఎవరికైనా కొద్దిగా తర్వాత నేను కలవచ్చు, లేదంటే మీరు గూగుల్లో వెళ్ళి కొద్దిగా సెర్చ్ చేసినా మీకు ఆ పిక్చర్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడ. ఈ ఒరాయన్ కాన్స్టలేషన్లోనే చాలా జాగ్రత్తగా గమనించాలి, హార్స్ హెడ్ నెబ్యులా ఉంది. ఇందాక వీడియో పెట్టినారు, మళ్ళీసారి పెట్టిన వీడియో. హార్స్ హెడ్ నెబ్యులా అంటే ఆ నక్షత్ర రాశుల మధ్యలోనే గుర్రము తలను పోలిన ఒక నెబ్యులా అక్కడ ఉంది. అంటే గుర్రము అక్కడ ఉన్నట్టుగా ఒక గుర్రపు హెడ్ కలిగినటువంటి నెబ్యులా అక్కడ ఉంది. ఆ వీడియో ప్లే చేయమా, ఇందాక ప్లే చేసినాం. సో అది ఎక్కడుంది, స్టాప్ చేయమా, పాస్. ఓకే, అది ఎక్కడుంది ఎగ్జాక్ట్లీ ఆ 3 నక్షత్రాల మధ్యలో దగ్గరలో ఉందిగా. అంటే ఇది ఎక్కడుంది, ఒరాయన్ కాన్స్టలేషన్ మధ్యలోనే హార్స్ హెడ్ నెబ్యులా, ఒక రకంగా ఒక గుర్రము నిలబడి ఉంది అక్కడ. ఓకే, యా. సో దీనిని హార్స్ హెడ్ నెబ్యులా అంటారు. చూడండి, గుర్రంలా కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా లేదా అండి? గుర్రం ఎప్పుడన్నా చూసిరా లేదా? అందరు చూసిరా? ఎంతమంది గుర్రాన్ని చూసిరా అందరూ? పింక్ చూడలేదంట, చేయలేపుతలేదు యాక్చువల్లీ. దేవుని మహిమ కలిగింది కాక. నేను చాలాసార్లు చూసినాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను, గుర్రం కనిపిస్తుంది అక్కడ. హార్స్ హెడ్ నెబ్యులా అంటారు. అయిపోయింది మాది. యా, ప్లే చేయి, పలు ఉన్న కాడికి వరకు చూడండి. ఇట్స్ ఏ హార్స్ హెడ్ నెబ్యులా. అది ఆ ఒరాయన్ కాన్స్టలేషన్ మధ్యలోనే అది అలాగ లొకేట్ చేయబడి ఉంది అక్కడ. ఆమేన్. సో ఇంకా ఉందా? యా, దట్స్ ఫైన్. అది చాలు. దెన్ ఆ ఒరాయన్ కాన్స్టలేషన్కి హెడ్ ఉంది అక్కడ. ఆ హెడ్ ఎలా ఫామ్ అయిందంటే, ఆ హెడ్ దగ్గర 3 నక్షత్రాలు ట్రయాంగిల్ రూపంలో ఉన్నాయి. ఎలాంటి రూపంలో? మేబీ ఒక పిరమిడ్ అనుకుంటూ ఉన్నాను నేను, మేబీ ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం అనుకుంటూ ఉన్నాను నేను. అర్థమవుతుందా? అక్కడికి వెళ్తున్నాం, కాసేపట్లో దుమ్ములు వేస్తుంది అదే ప్రసంగం. It is nothing, amen, it is nothing but God kept everything there. దేవుడే ప్రతిదాన్ని అక్కడ పెట్టాడు, దేవుడే గుర్రాన్ని పెట్టాడు అక్కడ, దేవుడే ఖడ్గాన్ని పెట్టాడు అక్కడ, దేవుడే ఆ ట్రయాంగిల్ నక్షత్రాలను తల దగ్గర పెట్టాడు అక్కడ, దేవుడే ఆ 3 నక్షత్రాల నడుములో పెట్టాడు అక్కడ. దేవుని మహిమ కలుగును గాక. ఆ అవుట్లైన్ ఏర్పడడానికి 2 పెద్ద నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి, 3వ నక్షత్రం లేదు, మిస్ అయిపోయింది. 3 పెద్ద నక్షత్రాలు ఉండాలి, 3 లేవు, మిస్ అయిపోయినాయి. హెడ్లో 3 నక్షత్రాలు ఉన్నాయి, నడుములో 3 నక్షత్రాలు ఉన్నాయి, కానీ బాడీలో 3 పెద్ద నక్షత్రాలు లేవు, 2 మాత్రమే ఉన్నాయి, ఒకటి మిస్ అయిపోయింది. ఏంటనేది కాసేపట్లో చూద్దాం. సో ఇప్పుడు ఆ హెడ్ని చూడమా, హెడ్ని ఒకవేళ నువ్వు జూమ్ చేయగలుగుతా, హెడ్ని చూడండి. అక్కడ 3 నక్షత్రాలు, 3 డాట్స్ ఉన్నాయి, అంటే 3 నక్షత్రాలు ట్రయాంగిల్లో ఉన్నాయి అవి. సో ఈ ఒరాయన్ కాన్స్టలేషన్ యొక్క, లేదా ఆ ఒరాయన్ అనే ఆ వ్యక్తి యొక్క తలలో ఏమున్నాయి? 3 నక్షత్రాలు ట్రయాంగిల్ రూపంలో. అంటే ఆ 3 నక్షత్రాలు కలిసి ఒరాయన్ కాన్స్టలేషన్ యొక్క హెడ్ను ఫామ్ చేస్తూ ఉన్నాయి, తలను ఫామ్ చేస్తూ ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. ఏమైనా హల్లెలూయా. అది కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఈ పెద్దవి కాదు, మీరు పెద్ద అనుకున్నారు, తలలోనే 3 ఉన్నాయి చిన్నగా, అవునా? ఈ పెద్ద రెడ్ది అది కాదు, ఆ తలలోనే చిన్నగా 3 ఉన్నాయి చూడండి. ఆ 3 ట్రయాంగిల్లో ఉన్నాయి. ఓకే, ఆ నక్షత్రాలు, రైట్, ఆ నక్షత్రాలు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈ కొన్ని ఏమంటారు వాటిని,
కొన్ని గ్రంథాలని లేదా కొంతమంది ప్రజల ఆచారాల ప్రకారం, కొంతమంది విషయాలు అర్థం చేసుకున్న దాని ప్రకారం ఆ ఒరాయన్ కాల్ ఏదైతే ఉందో అది చితక దొక్కుతున్న కాలంట అది. ఓకే, ఏం కాలది? క్రషింగ్ ఫీట్ అంటారు దాన్ని. క్రషింగ్ ఫీట్, చితక దొక్కుతున్న పాదము. దాని మహిమ కలను గాక. నాకు అర్థం కాలే, పేర్లు ఇలా పెట్టారు. ఈవెన్ నాసా అయినా సరే, సైంటిస్టులు అయినా సరే దానికి హార్స్ హెడ్ నెప్యూల్ అని పేరు ఎందుకు పెట్టారు? ఆ మధ్యలో ఉన్నదానికి ఖడ్గము అనేది స్వర్డ్ అని పేరు ఎందుకు పెట్టినారు దాన్ని? దీని మహిమ కలను గాక. ఆ ఒరాయాన్ని ఒక వ్యక్తి అలా నిలబడి క్రష్ చేస్తున్నట్టుగా ఒక పాదాన్ని పెట్టి, అది పిక్చర్ ఏమో ఇంకో పిక్చర్ ఉంది చూడు, మామూలుగా డ్రా చేసిన టైప్లో ఒక పిక్చర్ ఉందిగా. ఇదేనా? ఎస్, క్లియర్గా మీకు కనిపిస్తుందా మీకు అందరికీ? ఆ పాదము పడుకున్న లేవండి, ఆ పాదం, ఓకే, ఆ పాదము క్రష్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది అక్కడ. దేని మహిమ కలుగును గాక. సో ఈ వ్యక్తి ఏం క్రష్ చేస్తున్నాడు, అసలు ఈయన ఎవరు, ఎందుకు క్రష్ చేస్తూ ఉన్నాడు, క్రషింగ్ ఫీట్ అనే పేరుని ఎందుకు పెట్టారు? మిథాలజీ అంటారు. మిథాలజీ ప్రకారం చాలా అనేకమైన మైథాలజీస్లో ఎలా ఉంది ఏంది అనే విషయాలను గమనిస్తే అనేకులు దీన్ని ఈయన పాదము క్రషింగ్ ఫీట్ అని, అంటే కింద దేన్ని, అది కూడా ఒక సర్పాన్ని క్రష్ చేస్తూ ఉన్నాడని అంటారు వాళ్ళ యొక్క మిథాలజీలో. అర్థమవుతుందా? తెలుగులో ఏమంటారు దాన్ని? మైథాలజీ ఏమంటారు మా తెలుగులో? అయి కాదు, పురాణాలా సంథింగ్, అదే కాదు, మైథాలజీ, పురాణం. కొంతమంది యొక్క ఇప్పుడు మాయన్ కల్చర్స్ ఉన్నాయి కదా, మాయన్ ఇతిహాసాలు లేదా ఈజిప్షియన్ కల్చర్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో వారు అనుకునేది ఏంటంటే ఈ వ్యక్తి సర్పాన్ని చితకదొక్కుతూ ఉన్నాడు ఒక పాదం చేత. ఏమైంది? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ ఒరాయన్ కాన్స్టలేషన్. ఈ ఒరాయన్ కాన్స్టలేషన్కి ఇలాగుంటే ఆయన నిలబడ్డ ఆ రైట్ సైడ్లో ప్లేయిడీస్ కాన్స్టలేషన్ ఉంటుంది. అక్కడ చూపించమా దాన్ని కూడా. ప్లేయిడీస్ ఒరాయానికి నిలబడ్డ ఆ డాల్ ఉంది, ఆ ఎదురుగా అలా ముందుకెళ్తే అక్కడ ఒరాయ ప్లేయిడీస్ కాన్స్టలేషన్ అక్కడ ఉంటుంది. మరి పిక్చర్లో ఉంది, ఇమేజెస్లో ఉంది. ఎస్, దాంట్లో ఉందిగా, పైన కనిపించట్లా ప్లేయిడీస్? కనిపిస్తుంది అందరికి మీకు? హాఫ్ వరకు పెట్టుమా, ఫుల్ అది ప్లేయిడీస్ ఈయన హ్యాండ్ కనిపిస్తున్నట్టుగా పెట్టు. ప్లేయిడీస్ అందరు కనిపిస్తున్నా అక్కడ? ప్లేయిడీస్ కనిపిస్తుంది, అందరు కనిపిస్తున్నా? కనిపించాలి, చూడండి కదా, జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి, అర్థమవుతుంది చాలా చక్కగా. ఏమేన్ చాలా 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 డీప్ మెసేజ్ ఉంది దాంట్లో, చాలా అంటే చాలా డీప్ మెసేజ్ ఉంది. నేను ఓన్లీ ఓవర్ వ్యూ ఇస్తున్నాను ప్రస్తుతానికి, ఆ తర్వాత అసలైంది ఏందని చెప్తాను. ఈ ప్లేయిడీస్ ఏదైతే ఉందో అది ఒరాయానికి రైట్ సైడ్లో అక్కడ ముందుకి ఆ ప్లేయిడీస్ యొక్క 7 నక్షత్రాల ఒక రాశి. ప్లేయిడీస్ అంటే 7 నక్షత్రాల ఒక రాశి అని అంటారు. ఆ 7 నక్షత్రాలను కూడా ఏమంటారంటే 7 సిస్టర్స్. ఏమంటారు? సిస్టర్స్. నాకు అర్థం కాలే, ఈ ఒరాయంలో దేనికి సిస్టర్స్ అని పెట్టలే, ఈ బెల్ట్లో దేనికి సిస్టర్స్ అని పెట్టలే, కానీ ఆ ప్లేయిడీస్కి మాత్రం ఎందుకు 7 సిస్టర్స్ అన్నారో నాకు అర్థం కాలే. బట్ అర్థమైంది తర్వాత, ధ్యానం బాగా చేస్తే అర్థమైంది సిస్టర్స్ ఎందుకు అన్నారు దాన్ని. దేవుని మహిమ కలుగును గాక. సైంటిస్టులు పేర్లు పెడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి వెనుక కార్యం చేస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళను వాడుకొని తన చిత్తానుసారముగా తన వాక్యము బయలుపాటుకు సరిపడ విధముగా దేవుడు పేర్లను పెట్టిస్తూ ఉన్నాడు. పేర్లు పెట్టింది నాసా అయినా సైంటిస్టులు అయినా సరే అది వాక్యానికి సరిపడ దేవుడు దానిని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అది ప్లేయిడీస్లో 7 ఖచ్చితంగా ఉండే నక్షత్రాలు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో ఇంకొన్ని చిన్న చిన్న నక్షత్రాలు చాలా ఉంటాయి. మీరు చూడాలి, అక్కడ కనిపిస్తుందా? 7 నక్షత్రాలు ఉన్నది ప్లేయిడీస్ కాన్స్టలేషన్ అంటారు. వాటిని కలుపుకొని, అంటే ఇవి పర్మనెంట్గా ఉండి ఇంకొన్ని నక్షత్రాలు అలాగనే వచ్చిపోతూ లేదా వాటి అనేక చూపిస్తూ సపోర్ట్గా ఉంటూ ఇంకా అనేకమైన నక్షత్రాలు ఆ ప్లేయిడీస్ యొక్క కాన్స్టలేషన్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. దేవుని మహిమ కలుగును గాక. ఈ ప్లేయిడీస్ అనేది భూమి మీద నుంచి ఎక్కడి నుంచైనా దాన్ని క్లియర్గా చూడవచ్చు. మరలా చెప్తున్నాను, అంత మేఘావృతంగా అలా కనిపించకపోతే టెలిస్కోప్ కానీ బైనాక్యులర్ కానీ ఏదైనా ఉంటే మీరు దాన్ని చూడవచ్చు. బహుశా 2 years బ్యాక్ అనుకుంటా ఈ ప్రసంగాన్ని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేసి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను చాలా ఆశపడ్డాను దీన్ని ఎలాగైనా చూడాలని. ఒక టెలిస్కోప్ కొందామని ప్రయత్నం చేసినాను.
40,000, 50,000, 25,000 ఏదో ఒక టెలిస్కోప్స్ ట్రై చేసినాను, కొందాము తీసుకొచ్చి ఎలాగ. నాకు బాగా ఈ ఆస్ట్రాలజీ మీద, ఈ ఆకాశంలో ఉన్న ఖగోళ శాస్త్రం బాగా ఇంట్రెస్ట్ నాకు యాక్చువల్. చూద్దామని ప్రయత్నం చేసినాను, కానీ మరలా అది ఒకసారి కొని అంత డబ్బులు వేస్ట్ చేసుకోవడం అవసరమా అనిపించింది నాకు. అందుకే చూడలేకపోయినాను. కొన్ని నైట్లో అయితే చూసినాను, ఉత్తగానే చూసినాను, రోడ్డు మీద పోయి, మా ఇంటి బిల్డింగ్ మీద పోయి చూసినాను. ఆ టైంకి అది ఎప్పుడైతే అక్కడ కనిపిస్తే ఆ టైంకి బిల్డింగ్ మీద పోయి చూసినాను, ట్రై చేసినాను, చూసే ప్రయత్నం చేసినాను. బట్ అంత ఈజీగా క్లియర్గా కనిపించలేదు. ఏమేన్ దాని మహిమ కలిగిన గాక. కానీ ఈ రోజున ఒకవేళ మంచి ఫోన్స్ ఏమైనా ఉంటే వాటి ద్వారా జూమ్ చేస్తుంటే కనిపించేస్తాయి ఆ 3 నక్షత్రాలు, ఆ అవుట్లైన్ ఒరాయన్ అవుట్లైన్, ఆ ప్లేయిడీస్ అనేది కనిపించేస్తుంది క్లియర్గా అక్కడ. దీని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సో ఈ ప్లేయిడీస్ క్లస్టర్ అనేది అది ఒరాయానికి రైట్ సైడ్లో, ఆ రైట్ కుడి హస్తం వైపున అది ఒకటి ఉంటుంది. 7 నక్షత్రాలు ఒక గుంపుగా ఉన్నటువంటి ఒక కాన్స్టలేషన్ క్లస్టర్ ఈజ్ ప్లేయిడీస్. దేని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరు ఎక్కడ ఉన్నారా? ఏముంది, సైన్స్ క్లాస్ బాగా నడుస్తుంది. ఎలా రానమ్మని అవుతుంది బాగా. ఈరోజు సుక్కలు చూపిస్తున్నాడు ఇలా, అవునా? సుక్కలు చూపించినా లేదా? పొద్దునుంచి చూపించినా ఇప్పుడు కూడా చూపిస్తారు సుక్కల్ని. అమ్మా, చూసారా లేదా ఈరోజు సుక్కలు? ఎంతమంది చూసారు? విజయ్ ఇక్కడ కాదు, సుక్కలు నేను వేరే సుక్కలు చూపిస్తా. లిటరల్గా బెటల్ గీస్ చూపిస్తా మీకు అందరికీ. ఓకేనా రాజేందర్, రవి? బెటల్ గీస్ నక్షత్రం మీకు అందరికీ చూపించాలని ఆశ కలుగుతుంది నాకు. ప్రార్థన చేయండి, ఓకేనమ్మా? చూస్తారా? హల్లెలూయా. మహిమ కలిగిన గాక. సో ఇప్పటివరకు అందరికి అర్థమైందా? ఓకే. ఒరాయన్, కాన్స్టలేషన్స్, గుర్రము, ఖడ్గము, అర్థమైంది అందరికీ? ఆ పాదము, ఆ తలలోని ట్రయాంగిల్, 3 డాట్స్, 3 నక్షత్రాల గుంపు తలను ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఏమేన్? ఆ ఒరాయానికి ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటే, ఒరాయానికి రైట్లో ఆయన, దాన్ని ఇందాక మనం చూసిన పిక్చర్లో చూస్తే డాలును పట్టుకున్నాడు, తను లేచాడు, ఇలా ఉన్నాడు. రైట్లో అక్కడ కార్నర్లో ప్లేయిడీస్ అని 7 సిస్టర్స్ యొక్క గుంపు, నక్షత్ర రాశి అక్కడ ఉంది. ఐ ఈ ఒరాయన్ అండ్ ప్లేయిడీస్ ఈ 2 కూడా టారస్, వృషభ రాశి, టారస్ అనేటటువంటి రాశిలో ఉన్నాయి ఈ 2 కూడా. సో నేను దేవుని చిత్తం అయితే త్వరలో వాటిని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా డీప్గా ఉంటుంది అది, బట్ మీకు అర్థం చేసే రకంగా నేను ప్రిపేర్ అయ్యి వచ్చి ప్రార్థనపూర్వకంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఏమేన్? మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. దేవుని మహిమ కలిగిన గాక. సైన్స్ ప్రకారం, ఓకే, సైన్స్ ప్రకారం ఇక్కడ ఉన్నారు అందరూ. సైన్స్ ప్రకారం నాసా సైంటిస్టులు లేదా మిగతా పెద్ద పెద్ద సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఈ నక్షత్రాన్ని నువ్వు చూస్తూ ఉన్నావో, వారు అన్నారు, సపోజ్ ఈ నక్షత్రాలే అనుకుందాం, లేదా ఏదో ఒక నక్షత్రం అనుకుందాం. వాళ్ళు ఏమన్నారంటే, ఈ నక్షత్రాలు నువ్వు ఎప్పుడైతే చూస్తున్నావో ఆ నక్షత్రాలు ఇప్పుడు అక్కడ లిటరల్గా లేవంట. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఆ నక్షత్రాలు ఒక 1000, 2000, 5000, 1,00,000 సంవత్సరాల క్రితము అవి మండిన వెలుగు మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉందంట అది. ఓకే. కానీ ఆ వెలుగు మనకు కనిపిస్తూ ఉంది. వాటి బేస్ ప్లేస్కి వెళ్ళి చూస్తే నక్షత్రాలు లేవాడ, వెలిగి మండేసినాయి. ఇప్పుడు వాటి వెలుగు మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. 5,000, 6,000, 10,000, 1,00,000 ఇయర్స్ బ్యాక్ ఉన్న వెలుగు. అంటే వారు ఇంకొక విషయం చెప్పినారు, ఏంటంటే మనం ఎప్పుడైతే నక్షత్రాలను చూస్తున్నామో వాటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తామో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద పాస్ట్ అన్నారు వారు. మనము ఎక్కడికి? తెలుగులో చెప్పండి. గతం, భవిష్యత్తు, భూత, వర్తమాన, భవిష్యత్తు. భూతకాలంలోకి, గతంలోనికి నువ్వు ఒకవేళ ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసావా, గతంలోకి వెళ్తావు. అందుకే సైన్స్ ఇప్పటికి కూడా వారు ఏం వాదిస్తున్నారంటే, ఒకవేళ నువ్వు లైట్ స్పీడ్తో వెళ్ళగలిగే ఒక స్పేస్ క్రాఫ్ట్ నువ్వు తయారు చేసుకొని ఒకవేళ ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు భూమి మీద ఉన్నవారు 1000 సంవత్సరాలు గడిచిపోతారు. నువ్వు అక్కడికి వెళ్ళే లోపు నువ్వు ఇంకా పాస్ట్లో ఉంటావు, ఇక్కడ ఫ్యూచర్ అయిపోతుంది.
నువ్వు పాస్ట్లో ఉంటావు. మరలా నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఇక్కడ పాస్ట్లో ఉంటావు. ఈ భూమి ఎక్కడో ఫ్యూచర్లో వెళ్ళిపోతుంది. అది చాలా చాలా అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరమైన ఆ సైన్స్. కానీ నక్షత్రాలను చూస్తూ ఉన్నప్పుడు నీవు గతము చూస్తూ ఉన్నావు, ప్రస్తుతం కాదు. నక్షత్రాలు ఒకప్పుడు వెలిగిన వెలుగు నీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. గతము చూస్తూ ఉన్నావు, ప్రస్తుతం కాదు. ఆమేన్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైతే నక్షత్రాలను చూస్తూ ఉన్నావో నువ్వు జగదుత్పత్తి కన్నా ముందు చూస్తూ ఉన్నావు. ప్రీడెస్టినేషన్. ఆమేన్. ఇప్పుడు నేను నిన్ను చూసినప్పుడు నాకు ప్రీడెస్టినేషన్ కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి నువ్వు నాకు కనిపించడంలే. ఎందుకంటే నేను నిన్ను చూసి వాక్యానుసారం నిన్ను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు జగదుత్పత్తి కన్నా ముందు ఉన్న వ్యక్తిని నేను చూస్తూ ఉన్నాను. అదవుతుంది అందరికీ. ఇప్పుడు మీరు నన్ను చూసినప్పుడు శామ్యూయల్ భూమి పక్క ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడున్న వ్యక్తి అని కాదు మీరు నన్ను చూడటం. మీరు నన్ను చూసినప్పుడు జగదుత్పత్తి కన్నా ఉన్న నన్ను చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఇప్పుడు పుట్టాలే. అర్థమవుతుందా? నేను ఇప్పుడు పుట్టలే. నేను ఎప్పుడు పుట్టాను? జగదుత్పత్తి కన్నా ముందే పుట్టాను. నా వెలుగు ఇప్పుడు ఇక్కడ వెలుగుతూ ఉంది. అలాగే మీరు కూడా ఇప్పుడు పుట్టలే, జగదుత్పత్తి కన్నా ముందే పుట్టారు. మీ వెలుగు ఇప్పుడు అక్కడ వెలుగుతూ ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నానంటే జగదుత్పత్తి కన్నా ముందే మిమ్మల్ని చూస్తూ ఉన్నాను ఇక్కడ నేను. దేవుని మహిమ కలుగును గాక. ఇట్ ఈస్ లైక్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద పాస్ట్. నువ్వు గతంలోనికి వెళ్ళి చూడడం. ఆమేన్. అవునా? మనం చూసామా లేదా? ఎఫ్ఎస్సీలు ఎప్పుడైతే చదువుకుంటున్నామో నిన్ను ఇక్కడ చూడటం లేదు. నిన్ను ఎక్కడ చూస్తున్నాను? జగదుత్పత్తి కన్నా ముందే చూస్తూ ఉన్నాను. అండ్ దట్ ఈస్ ద రీజన్. ఎవరికి లేని అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి. నేను చాలాసార్లు కొంతమంది మినిస్టర్స్ని కలిసినప్పుడు, లైక్ రాబర్ట్ ఫిషర్. ఆమేన్. రాబర్ట్ ఫిషర్ని కలిసినప్పుడు ఫస్ట్ టైం చూడగానే, బ్రదర్ మిమ్మల్ని ముందే చూసినట్టుగా ఉంది, బాగా పరిచయం ఉన్నట్టుగా ఉంది అని ఆయన అన్నాడు, నేను అన్నాను. ఆయన ఒక్కటేసారి ఇద్దరం అనుకున్నాం మేము. ఆమేన్. నేను స్తోత్రం కలిగినాక ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది అని అంటే, మేము ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆయన ప్రస్తుతాన్ని చూడటం లేదు, కానీ ఆయన యొక్క గతాన్ని, ప్రీడెస్టినేషన్ చూస్తూ ఉన్నాం. ప్రీడెస్టినేషన్లో ఆల్రెడీ పరిచయం ఉన్నాము కాబట్టి. ఈ మధ్య ఇంకొక ఇద్దరు ముగ్గురు నాతో అలాగే అన్నారు. ఇంకో బ్రదర్ లండన్లో గడిచాడు. ఆయన లండన్లో కలిసాను. బ్రదర్ నాకు ముందే పరిచయం ఉన్నట్టు కనిపిస్తుంది, మీతో చాలా పరిచయం ఉన్న ఫీలింగ్ అవుతుంది. నాకు కూడా కొత్తగా చూసినట్టు అనిపిస్తలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడే పాతగానే కనిపిస్తున్నారు మీరు అనిపించింది నాకు. ఆమేన్. అది ఎందుకు అనిపిస్తూ ఉందంటే, వీఆర్ లుకింగ్ టువార్డ్స్ ది ప్రీడెస్టినేషన్. గతంలోకి చూస్తున్నాం ఆ వ్యక్తులను. మనం ఆ గతంలో ఉన్న నక్షత్రాలను చూస్తున్నాం. మన దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అలా అనిపిస్తుందంటే, నేను గతంలో ఉన్న నక్షత్రాన్ని, మీరు గతంలో ఉన్న నక్షత్రాలు, ఆ నక్షత్రాలు ఇప్పుడు భూమి మీద వచ్చి, అంటే అప్పుడు వెలిగిన వెలుగు ఆ నక్షత్రము యొక్క, మీరందరూ నమ్ముతున్నారా? మనమందరం నక్షత్రాలమై ఉన్నాం. ఎస్, అబ్సల్యూట్లీ. యేసుక్రీస్తు కూడా నక్షత్రం అయినాడు. ఆయన వేకువ చుక్క అయినాడు, తేజో నక్షత్రం అయినాడు ఆయన. ఆమేన్. మనం కూడా నక్షత్రాలమై ఉన్నాం. దాని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం నక్షత్రాలమై ఉన్నాం. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామంటే మనం ఎప్పుడో పుట్టాము, మన వెలుగు ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. కానీ మనం అస్సలు పుట్టింది ప్రీడెస్టినేషన్. అంటే మనల్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు, ఈ నక్షత్రాల వెలుగుని ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు జగదుత్పత్తి కన్నా ముందుకు పోయి చూస్తున్నాం వారిని మనం. ఎందుకంటే ఈరోజు వచ్చిన వాళ్ళము కాదు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే చాలా డీప్గా చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఈ కాలము టెలిస్కోప్ కాలం అయినది. ఏం కాలము? టెలిస్కోప్ కాలం. బాగా ఆ స్పేస్లోకి చాలా లోతులోనికి వెళ్ళి విషయాలను పరిశీలించే కాలమైనది, చూసే కాలమైనది, అక్కడ ఏముందో చూసే కాలమైనది. అందుకే నాసా సైంటిస్టులు చాలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ హోల్స్ దగ్గర పోయే ప్రయత్నం చేస్తున్నారు. వారు పాలపుంతలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యుని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా పార్కర్ ప్రోబ్ అనేటటువంటి ఒకదాని, అది సూర్యుని టచ్ చేసిందని చెప్తున్నారు వారు. సూర్యుని దగ్గరికి పోయి సూర్యుని టచ్ చేసింది అనే విషయాన్ని వారు మాట్లాడుతున్నారు. దేవుని మహిమ కలుగును గాక. టెక్నాలజీ పెరిగి ఈ టెలిస్కోప్స్ వాడి దూరంగా ఉన్న వాటిని చూసే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, మనం జగదుత్పత్తి కన్నా ముందున్న విషయాలను మనం అలా టెలిస్కోప్లో వెళ్ళి చూడగలిగే పరిస్థితి మనకు వచ్చింది. దేవుని మహిమ కలుగును గాక. ఏమైనా హల్లెలూయా. ఒక విషయం చెప్పి ముందుకు వెళ్తాను. ఎప్పుడైతే పురావస్తు శాఖ డిగ్గింగ్ మొదలు పెట్టారో, తవ్వుతుంటే ఏం దొరికింది? డైనోసార్ యొక్క అవశేషాలు, శిథిలాలు, అవునా, ఎముకలు, ఇవన్నీ దొరికాయి. దాన్ని తీసి తయారు చేస్తే ఒకదానికొకటి అతికిస్తే పెద్ద స్కెల్టన్ ఫామ్ అయింది.
ఓకే, మనం అనుకుంటాం సైన్స్ అనగానే వాళ్ళు తప్పు అనుకోవడం లేదు, వాళ్ళు కరెక్ట్. చాలా విషయాలలో వాళ్ళు బైబిల్ని ప్రూవ్ చేస్తున్నారు, వారు బైబిల్ కొరకే ఉన్నారు వారు. ఇప్పుడు నేనేమంటాను, పరిశుద్ధ గ్రంథంలో డైనోసార్ల గురించి రాయబడలేదు కాబట్టి వీడు స్కెల్టన్ చూపించినా నమ్మనంటామా? అట్ట ఎవడనేమో పిచ్చాడు వారు, నువ్వేమైనా నువ్వు కావాలంటే బైబిల్లో కొద్దిగా డీప్గా వెళ్ళి ఎత్తుకో, నీకు దొరుకుతాయేమో అక్కడ. అంతేగాని లేవని చెప్పడానికి లేదే. ఎందుకంటే వీడేం చేశాడు, తవ్వి బయట తీసి నిలబెట్టాడు నీ ముంగట, డైనోసార్లో నిలబెట్టాడు నీ ముంగట. ఇప్పుడు లేవడానికి లేదు. సో సైన్స్ అన్ని వేళలా తప్పు అని అనుకోమాకండి, ఓకే? అది మీ మనసులో పెట్టుకోవాలి. సైన్స్ అన్ని వేళలా తప్పు కాదు. సైన్స్ తీసిన విషయాలు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రూవ్ చేస్తున్నాయి, ధృవీకరిస్తూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ఒరాయన్? హూ ఇస్ ఒరాయన్? వాట్ ఈస్ ద స్వర్డ్? ఆ ఖడ్గం ఏంటి? ఆ గుర్రం ఏమిటి? ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? ఆ ఖడ్గం ఏంటి? ఆ గుర్రం ఏమిటి? ఆ సిస్టర్స్, 7 నక్షత్రాలున్న గుంపున్న ఆ సిస్టర్స్, 7 సిస్టర్స్ ఎవరు? ఇంకేమన్నాం? ఒరాయన్ బెల్ట్ 3 నక్షత్రాలు ఎవరు? ఆ తలలో ఉన్న ఆ పిరమిడ్ ఆకారంలో ఉన్న 3 నక్షత్రాలు ఎవరు? ఆ పెద్దగా 2 నక్షత్రాలు మాత్రమే, ఆ అవుట్లైన్ ఏర్పడడానికి 2 నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఆయన 3లో చూపిస్తున్నాడు, అని కూడా 3 నక్షత్రాలు చూస్తున్నాడు. కానీ ఈ బాడీకి వచ్చేసరికి 2 మాత్రమే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, 3వ నక్షత్రం లేదు, మిస్ అయిపోయింది. ఏమైంది, అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపు. దేని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఒరాయన్ లేదా మృగశీర్షం అని తెలుగులో రాయబడింది. ఒరాయన్, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఒరాయన్ ఈజ్ మేడప్ ఆఫ్ 7 స్టార్స్. ఈ ఒరాయన్ అనేది 7 నక్షత్రాల చేత, మీరు ఆ ప్లేడిస్ను ఇప్పుడే పట్టుకోకండి, కాసేపట్లో ప్లేడిస్కి వెళ్తాం. ప్లేడిస్ అక్కడ ఉంది, ఓకే? కానీ ఇక్కడ ఒరాయన్ యొక్క అవుట్లైన్ ఏదైతే ఉందో, ఏది హవర్ గ్లాస్ అన్నాం కదా ఇందాక, టైంను సూచించి హవర్ గ్లాస్ టైంలో, అది ఫామ్ అవ్వడానికి, ఆ ఇమేజ్ పెట్టిన ఆ ఫామ్ అవ్వడానికి 7 నక్షత్రాలు, ఇందాక 7 నక్షత్రాలతో ఆ ఒరాయన్ ఫామ్ అయ్యాడు. ఈ విధంగా ఫామ్ అయ్యాడు, 7 నక్షత్రాలతో ఫామ్ అయినాడు ఆయన. 7 నక్షత్రాలను జనరల్గా ఎవరు వాడుకుంటూ ఉన్నారు? అసలు 7 నక్షత్రాలతో ఫామ్ అయిన ఈ వ్యక్తి ఎవరు, ఏంటి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతలు 9వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తే, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఇప్పుడు ఒరాయన్ నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకొనినది. ఈ వాక్యాన్ని చాలాసార్లు బోధించాను నేను, దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞానం నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకున్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ యొక్క ఒరాయన్ యొక్క అవుట్లైన్ ఎలా ఏర్పడిందంటే 7 స్తంభాలు చెక్కుకున్నట్టుగా ఏర్పడి కనిపిస్తుంది ఒరాయన్. దేవుని మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు బోధించాను, ఈ జ్ఞానము 7 స్తంభాలు చెక్కుకొని రండి మీరు విందుకు రండి అని పిలుస్తూ ఉంది. ఎవరు 7 స్తంభాలు కట్టుకున్న జ్ఞాని అని అంటే, నేను చెప్పాను యేసుక్రీస్తే జ్ఞాని అని చెప్పి నేను. ఆమేన్. సో ఒరాయన్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏంటది అందరికి అర్థమవుతుందా? మృగశీర్షము ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని మహిమ కలుగును గాక. అదేవిధంగా ఎస్తేరు 1వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్తే, 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రానైన వస్తు యొక్క సౌందర్యం కనపరచవలనని రాజు కిరీటం ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు అక్కడ 7 ఎవరిని? చాంబర్లైన్స్. ఏముంది అక్కడ తెలుగులో? చాంబర్లైన్స్. నపుంసకులు కాదు, చాంబర్లైన్స్ అంటే జనరల్గా నపుంసకులు కాదు. ఎస్తేర్ అండ్ 7 చాంబర్లైన్స్ ప్రసంగం గుర్తుందా మీకు? ఎస్తేర్ అండ్ 7 చాంబర్లైన్స్. ఎస్తేరు మరియు 7 నపుంసకులను ప్రసంగం చేసినాను. దట్స్ ఫైన్. సో ఆయన రాజు ఎప్పుడైతే, అహశ్వేరోషు రాజు ఎప్పుడైతే రాణిని పిలవడానికి 7 యొక్క వర్తమానాలను పంపి 7 చేత పిలుపునిచ్చి రాణిని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఒక విషయం గమనించాలి, ఈ ఒరాయన్ 7 నక్షత్రాల చేత తన ఇల్లును కట్టుకున్నాడు. ఈ జ్ఞాని 7 నక్షత్రాల చేత తన ఇల్లును కట్టుకున్నాడు. ఈ అహశ్వేరోషు రాజు 7 వర్తమానికులను వాడుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు 7 వర్తమానికులను వాడుకుంటూ ఉన్నాడు. దాని మహిమ కలుగును గాక. అంటే ఈ ఒరాయాన్ని 7 నక్షత్రాలను వాడుకోవడంలో యేసుక్రీస్తుకు ఒక అబ్సల్యూట్ సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు, ఈ ఒరాయన్ మృగశీర్షం ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తుల వారై ఉన్నారు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఎప్పుడైతే ఏడుగురు ఆ యొక్క ఏడుగురు దూతలు లేదా వచ్చారో, ఏడుగురు కనిపిస్తూ ఉన్నారు, అది విజయానికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, యెహోషువ 6వ అధ్యాయం 3వ వచనం, జాషువా 6:3. And ye shall compass the city, all ye men of war, and go around about the city once. Thus shall thou do 6 days. And 7 priests, ఎంతమంది ప్రీస్టులట? 7 యాజకులు. ఓకే, అందుకే జ్ఞానము 7 యాజకులతో స్తంభాలు నిలబెట్టుకొని ఇల్లు కట్టుకుంది. ఓకే, ఒరాయన్ అవుట్లైన్ కూడా 7 స్తంభాలతో లేదా తన రూపం, ఒరాయన్ యొక్క రూపం చూపించుకోవడానికి ఎన్ని స్టార్స్ ఉపయోగించుకున్నారు? 7 స్టార్స్ ఉపయోగించుకున్నాడు. అవునా? ఏమైంది? స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ యెహోషువలో చూస్తే కూడా ఆ యెరికో గోడలను కూలగొట్టడానికి 7 యాజకులను వాడుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. అంటే 7 నంబర్ను వాడుకుంటున్నది పరిపూర్ణతను చూపించడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇంకో లెక్కలో చెప్పాలంటే యేసుక్రీస్తు వాడుకుంటూ ఉన్నాడు ఆయన. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. And it shall come to pass, and when they make a long blast with the ram's horn, and when ye hear the sound of the trumpet, all the people shall shout with a great shout, and the wall of the city shall fall down flat, and the people shall ascend up every man straight before him. ఆ 7 దూతలు ఎప్పుడైతే పని చేస్తారో వధువుకు విజయం తప్పనిసరిగా కంపల్సరిగా వస్తుందని అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక సామెతలో ఏం చదివాం మనం? జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఇంకో మాట తీయండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి దయచేసి. చాలు తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, సువర్ణ దీపస్తంభములు అంటే సువర్ణం అంటే వెలుగుతుంది, దీపం అంటే వెలుగు. అవునా? ఇక్కడ ఉన్నారు అందరూ. సువర్ణము వెలుగు, దీపం వెలుగు, స్తంభాలు. ఓకే, ఇప్పుడు ఒరాయన్ అవుట్లైన్ ఏర్పడడానికి 7 ఏమున్నాయి? దీపాలు కాదా అవి? నక్షత్రం అంటే ఏంటి? దీపం. ఇట్స్ అ లైట్ దీపం. 7 దీపాలను పెట్టుకొని ఒరాయన్ ఏర్పడుతూ ఉన్నది అక్కడ. దేవుని మహిమ కలుగును గాక. సో తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. దేవుని మహిమ కలుగును గాక. సో యోబు 9:8 చూడండి, ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఆ తర్వాత ఆమోసు 5:8 ఆయన సప్తఋషి నక్షత్రములను, ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే seek him that maketh the 7 stars and Orion. సో నేను ఎప్పుడైతే టైటిల్ ఒరాయన్ అండ్ హీస్ ప్లేడీస్ అన్నానో, ప్లేడీస్ అనగా 7 స్టార్స్. ఓకే, ఒరాయన్ అండ్ హీస్ ప్లేడీస్ విత్ స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒరాయన్ అనగా యేసుక్రీస్తుల వారు విత్ హీస్ 7 స్టార్స్, ఆయన యొక్క 7 నక్షత్రాలు. ఇప్పుడు వీటిని సృజించింది ఎవరు? దేవుడు సృజించాడు. ఇది వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృజించినవాడు. కారు చీకటిని ఉదయంగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వల్ల మార్పు చేయవాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయవాడు. అదేవిధంగా యోబు 28:31 చూసినట్టయితే కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా అని కాల్స్ దో బైండ్ ద స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లేడీస్. కృత్తిక, ఇందాక కృత్తికనే ఉంది కదా పైన, మృగశీర్షము కృత్తిక. ఎస్, కృత్తిక అంటే ఆ ప్లేడీస్ 7 నక్షత్రాలు ఉన్నటువంటి అది, ఆ ప్లేడీస్ అది కృత్తిక అంటూ ఉన్నారు. కృత్తిక నక్షత్రాలను బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
నేను ఇందాక చెప్పాను, ఆ ప్లేయిడీస్ అనేది 7 నక్షత్రాల రాశి అయి ఉన్నది. ఇవి 7 నక్షత్రాలు మాత్రమే కాక దాని వెనుక లేదా దాని భాగంలో చాలా నక్షత్రాలు ఉన్నాయని చెప్పాను నేను. అవునా? ఈవెన్ పిక్చర్లో కూడా మీకు అక్కడ ఇమేజ్లో కూడా కనిపిస్తుంది క్లియర్గా, చాలా నక్షత్రాలు బ్యాక్గ్రౌండ్ ఉంటాయి. బట్ మెయిన్ ఈ 7 నక్షత్రాలు కలిపి ఆ ప్లేయిడీస్ని ఫామ్ చేస్తుంటాయి. ఇక్కడ చూడండి వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదో, సప్తర్షి నక్షత్రములను, సప్తర్షి అంటే 7 సప్త అంటే 7, సప్తర్షి ఆ 7 నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను, ఈ 7 మెయిన్ సిస్టర్స్ 7 నక్షత్రాలు, వాటిలోనే ఉన్నటువంటి మిగతా అనేక ఉపనక్షత్రాలను నీవు నడిపింపగలవా? దాని మహిమ కలుగును గాక. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచు ఉన్నాడు. పేర్లు పెట్టింది ఆయనే. ఒరాయన్ అని పేరు పెట్టింది ఎవరు? నాకు అర్థం కాలే. పరిశుద్ధ గ్రంథంలో ఆ ఒరాయానికి పేరు పెట్టింది దేవుడు. ఒరాయన్ అని పేరు పెట్టాడు. నాసా సైంటిస్టులు, వేరే సైంటిస్టులు ఒరాయన్ ఎట్లా పేరు పెట్టినారు దానికి? ఏమండి, ఎట్లా పెట్టింటారు? అవునా? సప్తర్షి ఏంటి నక్షత్రములను, దానికి ఏమన్నారు? కృతిక నక్షత్రములు లేదా నక్షత్ర రాశి. అది కృతిక. ఇంగ్లీష్లో ఏముంది? ప్లేయిడీస్ అని ఉంది ఇంగ్లీష్లో. నాసా సైంటిస్టులు దానికి పెట్టిన పేరు, నాసాను ఇక ఆ సైంటిస్ట్ తర్వాత ఎవరు సమ్మన్ పెట్టిన పేరు ప్లేయిడీస్. అంటే ఎగ్జాక్ట్లీ బైబిల్లో ఉన్న పేరే వాటికి ఎట్లా పెట్టినారు వారు? నేను ఇందాక అన్నాను, అందుకే దేవుడు వారి ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. ఒక కథ చెప్పాము ఇంతమంది ఉందా, విన్నారు? గుర్తుందా మీకు? దేవుడు ఆజ్ఞాపిస్తే దయ్యమైనా లోపడాల్సిందే. గుర్తుందా మీకు? ఎవరికైనా కథ గుర్తుందా? అమ్మా గుర్తుందా లేదా? ఒకరోజు ఒక సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉందట దేవునికి. చేస్తూ ఉన్నప్పుడు సాతాను చూసినాడట. చూసి అమ్మాయి దేవునికి ప్రార్థన చేస్తుంది, నేను పోయి హెల్ప్ చేసి నేను తెచ్చినా నీకు అని చెప్తా అని చెప్పి ఏం చేసినాడట, ఆమె ఏదైతే అవసరాలు చెప్తుందో బ్యాగ్ నిండా పట్టుకొని పోయి డోర్ కొట్టినాడట. డోర్ తీసిందంట ఆమె. డోర్ తీసి, అమ్మ ఇదిగో మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, తీసుకొచ్చినాను, ఇవి తీసుకోండి అని. ఆమె ఓకే తీసుకొని థ్యాంక్ యూ అని డోర్ పెట్టేసిందంట. డోర్ పెట్టేసి మళ్ళీ కొట్టినాడు. ఏమమ్మా అట్లా డోర్ పెట్టినావు? కనీసం ఎవరు పంపించినారు ఏందని అడగవా? ఎవరు తెచ్చినారు అడగవా? అంటే ఏమన్నదంట, దేవుడు ఆజ్ఞాపిస్తే దయ్యం కూడా లోబడాల్సిందే. వచ్చింది ఎవరు? దయ్యం. దేవుని మహిమ కలను కాక. వీడు అనుకుంటున్నాడు నేను తెచ్చినాడు, వీడు అనుకుంటున్నాడు, కానీ ఆజ్ఞాపించింది దేవుడు. నాసా వాళ్ళు అనుకుంటున్నారు ఒరాయన్ మేము పేరు పెట్టామని అనుకుంటున్నారు, కానీ ఆజ్ఞాపించింది పెట్టమని దేవుడు. లేదంటే బైబిల్కు మీరు పెట్టిన పేర్లకు ఎగ్జాక్ట్లీగా అబ్సల్యూట్గా ఎట్ట మ్యాచ్ అవుతుంది? ఒరాయన్ అని ఎలా పెట్టినారు మీరు? ఒరాయన్ తర్వాత ప్లేయిడీస్ అని ఎలా పెట్టినారు మీరు? ఆ మధ్యలో ఒక గుర్రాన్ని ఎట్లా తీసుకొచ్చి పెట్టినారు మీరు? అది గుర్రపు హెడ్ అని మీరు ఎట్లా డిసైడ్ చేసినారు? దానికి డిసైడ్ చేసింది మీరు కాదు, అక్కడ గుర్రమును పెట్టినవాడు మీ ద్వారా డిసైడ్ చేసినాడు. అక్కడ 3 నక్షత్రాలు లైన్గా ఉన్నాయి, దాన్ని ఖడ్గమని మీరు ఎట్లా అన్నారు? ఎవడన్నా 3 నక్షత్రాలు లైన్గా ఉంటే ఖడ్గం అంటాడా? వాళ్ళు ఎట్లా అన్నారు? అనిపించింది వాళ్ళు కాదు, అన్నది వాళ్ళు కాదు, అనిపించింది దేవుడు. ఎందుకు? ఒక ఖడ్గం ఉన్నది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోటి నేను అడుగుతాను, సైంటిస్టులు కనిపెట్టిన విషయం ఏంటంటే ఒరాయన్ నెబ్యులాలోనే వెరీ యాక్టివ్ జోన్, స్టార్ ఫార్మేషన్ జోన్ అక్కడ ఉందని కనిపెట్టినారు. అక్కడే ఎందుకుంది? అది ఆ స్టార్స్ని తయారు చేసే జోన్ అక్కడే ఎందుకుంది? నక్షత్రాలను తయారు చేసే ఫెయిత్ టబర్నకల్ అక్కడే ఎందుకుంది? వెళ్తున్నావు కాసేపు ఆగండి, తిరిగి మహిమ కలిగింది కాక. హూ ఇస్ ఒరాయన్? ఒరాయన్ ఎవరు? ఒరాయన్ గురించి రాబడింది ఏంటంటే ఆయన కాలు చేత సర్పాన్ని చితకదొక్కుతూ ఉన్నవాడు. అవునా? సర్పాన్ని చితకదొక్కుతాడని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరి గురించి? స్త్రీ యొక్క విత్తనం గురించి రాయబడింది. ఆ స్త్రీ సంతానం ఎవరైనారు? యేసుక్రీస్తుల వారైనారు.
ఆయన సర్పాన్ని చితకదొక్కుతాడని రాయబడింది. ఇప్పుడు ఈ సర్పాన్ని చితకదొక్కుతున్నాడని ఎవడన్నాడో ఎందుకన్నాడో ఏంటో మనకు తెలియదు. అనిపించింది మాత్రం దేవుడే. ఎందుకంటే అక్కడ చితకదొక్కుతుంది ఎవరో కాదు, ఆయనే చితకదొక్కుతున్నాడు అక్కడ దాన్ని. అంటే అబ్సల్యూట్గా ఈ ఒరాయన్ ఎవరు అని అంటే యేసుక్రీస్తుల వారే ఉన్నారు. ఈ ఒరాయన్ ఎవరు? ఇలా పట్టుకున్న ఒరాయన్ ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆయన అబ్సల్యూట్గా దేవుడు, మహాదేవుడే ఒరాయన్గా నిలబడి ఉన్నాడు అక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే ఒరాయన్ అయి ఉన్నాడు. అని దాని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకో విషయం సైంటిస్టులు చెప్పిన విషయం ఏంటంటే ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్ర రాశులు అన్నిటిలో చాలా బ్రైట్గా ఉండే నక్షత్ర రాశి, మహిమకరంగా ఉండే నక్షత్ర రాశి ఒరాయన్ నక్షత్ర రాశి అంటే యాక్చువల్లీ దీనికి ఉన్న మహిమ వేరే నక్షత్ర రాశులకు లేదు. దీనికి ఎందుకు ఇంత మహిమ వచ్చింది? ఎందుకు ఇంత మహిమ వచ్చిందంటే అది అబ్సల్యూట్గా ఎవరై ఉన్నారు? మహిమ కారకుడైన యేసుక్రీస్తుల వారే ఉన్నారు. ఆయన దేవుని మహిమ కలుగును గాక. సో దీన్ని ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానో వారు అన్నారు హవర్ గ్లాస్ రూపంలో దాని అవుట్లైన్ ఏర్పడింది అని అన్నారు. ఆ 7 నక్షత్రాలను కల్పిస్తే అవర్ గ్లాస్ అంటే గంట టైం చూపించే ఇస్కేష్ పెడతారు కదా, ఇందాక చూపించిన ఆ పిక్చర్ మనం అది చూసిమా ఇందాక విషయంగా ఆ పిక్చర్ చూస్తే అది అలా కనిపించింది. నేను ధ్యానం చేస్తున్నాను మొన్న ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ అవుట్లైన్ అలాగే ఎందుకు వచ్చింది? ఒక హవర్ గ్లాస్లో అంటే కాలమును చూపిస్తున్నట్టుగానే ఎందుకు వచ్చింది? ఆయన అంత పెద్ద, ఇప్పుడు మనము ఒక చిన్న హవర్ గ్లాస్ అంటే ఇంత ఉంటుంది, మా అంటే ఇంత హైట్ ఉంటుంది, లేదంటే ఇంత హైట్ ఉంటుంది ఒక హవర్ గ్లాస్, ఇంత ఉన్నాయి పెడతారు, అందులో ఒక గంట ఇసుకేసి పెడతారు, అది కిందికి వచ్చేలో ఒక గంట అయిపోతుంది టైం, మళ్ళీ తిప్పి పెడితే మళ్ళీ ఒక గంట టైం, టైం సెట్టింగ్ చేసి పెడతా ఉంటుంది దానికి స్తోత్రం కలిగిన కాక. ఈ భూమి మీద మనం వాడే ఈ చిన్న హవర్ గ్లాసులను దేవుడు కొన్ని వేల కాంతి సంవత్సరాలంత పెద్ద హవర్ గ్లాసును ఎందుకు తయారు చేసి పెట్టినాడు దేవుడు అక్కడ? ఇప్పుడు నేను ఇందాక సైంటిస్టులు చెప్పిన విషయాలు మీకు చెప్పాను. ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఒరాయన్ బెల్ట్లో ఒక్కొక్క నక్షత్రానికి ఎంత దూరం ఉన్నది, అవునా? వందల వేల కాంతి సంవత్సరాల దూరంతో ఉన్నాయి అవన్నీ కూడా. ఈ బెటల్ గీస్ కానీ రిగల్ కానీ చాలా దూరం. ఇప్పుడు ఈ బెల్ట్లో ఉన్న 3 నక్షత్రాలే అంతంత దూరం ఉంటే ఆ బెటల్ గీస్ కానీ రిగల్ కానీ ఇంకా తలలో ఉన్న నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి? ఎంత పెద్ద హవర్ గ్లాస్ని దేవుడు ఫామ్ చేసి పెట్టుకున్నాడు అక్కడ. అర్థమవుతుందా? ఎంత పెద్ద హవర్ గ్లాస్ని ఆయన ఫామ్ చేసి పెట్టినాడు. ఏం చూపిస్తుంది? నేను ఎందుకు ధ్యానం చేసినాను, దేవుడు ఎందుకు ఆ ఫామ్లోనే వచ్చినాడు? మిగతా నక్షత్ర రాశులు మిగతా అవన్నీ చూస్తే ఏదో ఫామ్లలో ఉన్నాయి, కానీ ఆయన వచ్చేలోపు ఒక పర్టికులర్ ఫామ్ అంటే ఏం లేకుండా ఆ అవర్ గ్లాస్ ఫామ్లో ఎందుకు వచ్చినాడు నేను ధ్యానం చేస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొన్ని వచనాలు నాకు తాకినాయి దాని గురించి. ఆయన ఏం చూపిస్తున్నాడో చూడండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. అంటే ఆయన ఎప్పుడైతే ఆ అవర్ గ్లాస్ రూపంలో తన అవుట్లైన్ చేశాడో ఆయన లోకానికి ఏం చూపిస్తున్నాడంటే కాలములు సమయములు నా స్వాధీనములో ఉన్నాయి, నేను వాటిని నడిపిస్తాను, నేను వాటిని కంట్రోల్ చేస్తానని చూపిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే ఆయన ఎప్పుడైతే అవర్ గ్లాస్, తెలుగులో దాన్ని ఏమంటారో నాకు అసలు తెలియదు. అవర్ గ్లాస్ ఏముంది, గూగుల్లో కొట్టి చూడండి తెలుగులో. అవర్ గ్లాస్ ఎప్పుడైతే ఆయన తన అవుట్లైన్లో చూపిస్తూ ఉన్నాడో, ఆ ఒరాయన్ అవుట్లైన్లో చూపిస్తూ ఉన్నాడో, ఆయన చూపిస్తున్నాడంటే కాలమును నేనే అయి ఉన్నాను, కాలం యొక్క అంతము ఆరంభం నేనే ఉన్నాను, నాకు ఎలాంటి ఆది కానీ అంతము కానీ లేదు, నేనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నానని లోకానికి పెద్ద కాల సూచన చూపిస్తూ తన యొక్క క్యారెక్టర్ని లోకానికి చూపిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా దానియేలు 2:20 చూడండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. ఆమేన్. దేవుడు జ్ఞాన బలములు గలవాడు, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించచ్చు ఉన్నవాడును. ఆమేన్. ఈరోజు మోడీ గెలవాలన్నా, ఆమేన్, ఈరోజు ముఖ్యమంత్రులు గెలవాలన్నా, ఈరోజు ట్రంప్ గెలవాలన్నా, దిగాలన్నా, ఎవరిని దించాలన్నా, ఎవరిని ఎక్కించాలన్నా జరిగించేవాడు దేవుడు. రీసెంట్గా నేను మీకు బోధించాను ఆ విషయాన్ని, జ్ఞాపకం ఉందా? ప్రతిదీ జరిగించేవాడు
దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఇష్టానుసారంగా ప్రతిదీ జరిగిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు ఆయన వల్లనే సమస్తం జరుగుతూ ఉన్నాయి. ఆయన మహిమ కొరకు. ఆమేన్. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. కాలములను సమయములను మార్చువాడై ఉండి. ఆమేన్. ఈ అవర్ క్లాస్లో ఎప్పుడైతే నేను చూశానో నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు కాలమును తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. దేవుడు కాలమును కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. లేదంటే దేవుడు నేనే కాలమును అని లోకానికి, ఐఎమ్ ద టైమ్, నేనే కాలాన్ని అని లోకానికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఎంత ఫాస్ట్గా ఉన్న అవర్ గ్లాస్ చూడండి ఒకసారి. తన అవర్ గ్లాస్ లెక్కలకి మీరు కడితే ఒక్కొక్కటి కొన్ని వేల లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాయింట్స్ ఉన్నాయి. అంత పెద్ద అవర్ గ్లాస్ని దేవుడు లోకానికి చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని మహిమ కలిగిన గాక. అంటే అర్థం చేసుకోవాలి, దేవుడు ఎంత పెద్దవాడే ఉన్నాడు, దేవుడు ఎంత గొప్పవాడే ఉన్నాడు. అవునా? రీసెంట్గా నేను బోధించాను, దేవుని సైజును బోధించాను. జ్ఞాపకం ఉందా మీకు? గుర్తుందా? దేవుని సైజు, దేవుని పాదం ఎంతలా ఉంటుంది, దేవుని కాళ్ళు ఎంతలా ఉంటాయి, దేవుని తల ఎంత ఎత్తులో ఎక్కడ ఉంటుంది, ఎంత లా ఉంటుంది అనేది చూపించినాను. ఇక్కడ అర్థమవుతుంది దేవుడు అంత దూరంలో ఉన్న ఒక అవర్ గ్లాస్ని పెట్టాడంటే దేవుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడు. ఆయన కాలంలో, ఆకాశంలో, నక్షత్ర రాశులలో, పాలపుంతలో, గెలాక్సీ అన్నిటికీ మించిన పెద్దవాడు ఆయన. చాలా ఉన్నతంగా ఉన్నవాడు ఆయన ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పెద్ద నక్షత్రాలు, ఈ 7 నక్షత్రాలలో పెద్ద నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏమైనా అవి? ఒకటి బెటల్ గీస్, రెండవది రీగల్ అని ఒకటి ఉన్నది. అవునా? బెటల్ గీస్ అండ్ రీగల్. వాస్తవానికి దేవుని దగ్గర 3 పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. అవునా? ఏం పెద్ద నక్షత్రాలు అవి? గాబ్రియల్, మిఖాయల్, లూసిఫర్. గమనించాలి, ఖచ్చితంగా దేవుడు నక్షత్రమై ఉన్నాడు, యేసుక్రీస్తు నక్షత్రమై ఉన్నాడు, ఆ దూతలు నక్షత్రాలై ఉన్నారు. అందరూ మనం కూడా నక్షత్రాలమైనాం. కాసేపట్లో చూపిస్తాం, మనం కూడా నక్షత్రాలమైనాం. ఇప్పుడు మిఖాయల్, గాబ్రియల్, లూసిఫర్ కూడా నక్షత్రాలు. అయితే వీరు పెద్ద నక్షత్రాలు, దేవుని దగ్గర పెద్ద నక్షత్రాలు. దేవుని కార్యక్రమము జరగడానికి వీరు ఉపయోగపడుతూ ఉంటారు. దేవుని యొక్క అవుట్లైన్లో ఉండి వారు పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ అవుట్లైన్ ఎప్పుడైతే ఒరాయన్ అవుట్లైన్ ఫామ్ చేయబడినప్పుడు దేవుడు ఎప్పుడైతే దాన్ని చేసి ఉన్నాడో అక్కడ చూస్తే 2 మాత్రమే కనిపిస్తున్నాయి పెద్ద నక్షత్రాలు. ఆబ్వియస్గా 3వది మిస్ అయిపోయింది. ఎందుకు మిస్ అయింది? మిస్ అయిన వాడు లూసిఫర్. మిస్ అయిన వాడు లూసిఫర్. ఎందుకంటే 3 పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, కానీ 2 కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 ఎందుకు కనిపిస్తున్నాయి? ఒకటి గాబ్రియల్, ఒకటి మిఖాయల్. 3వ వాడు, మిగతా అన్ని చిన్న నక్షత్రాలు, మిగతా లేవు. అంటే 3వ వాడు లేడు. ఎందుకు లేడంటే వాడు ఆల్రెడీ ఆకాశంలో నుండి తన్నివేయబడ్డాడు. ఎప్పుడు తన్నివేయబడ్డాడు? ఈ మాట కూడా చెప్పాలి. ఎప్పుడు తన్నివేయబడ్డాడు? ఈ సృష్టించకన్నా ముందే. అవునా? తన్నివేయబడ్డాడు. పరలోకంలో తంతే వచ్చి భూమి మీద పడ్డాడు. వాడు వచ్చిన తర్వాత, ఇక్కడ పడిన తర్వాత దేవుడు సృష్టించడం ప్రారంభించాడు. అవునా? సృష్టించడం ప్రారంభిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆయన వరాయాన్ని ఫామ్ చేస్తున్నాడో ఆబ్వియస్గా 2 పెడతాడు. అక్కడ 3వ వాడు ఆల్రెడీ పడిపోయాడు కదా. వాడు పడిపోయిన తర్వాత ఇప్పుడు వరాయన్ ఫామ్ అవుతుంది. కాబట్టి అబ్సల్యూట్గా 2 పెద్ద నక్షత్రాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒరాయన్ బెల్ట్, ఒరాయన్ బెల్ట్. ఈ బెల్ట్లో వచ్చేసి నువ్వు వాటిని చూస్తూ ఉండు, పెద్దవి చేస్తూ ఉండు, వాటిని దగ్గరకు చూస్తూ ఉండు, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను చెప్తూ ఉన్నప్పుడు దీని మహిమ కలిగింది కాక. ఒరాయన్ బెల్ట్, ఈ బెల్ట్లో 3 నక్షత్రాలు ఉన్నాయి. అవునా? ఉన్నాయా 3 నక్షత్రాలు? ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 3 నక్షత్రాలు ఇందాక పేర్లు చెప్పినాను కదా, 3 బ్రైట్ స్టార్స్, బాగా గొప్పగా వెలిగే 3 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 3 నక్షత్రాలను మనం ఇందాక పేర్లు చెప్పాము. జీటా అని, ఎప్సిలాన్ అని, డెల్టా అని పేర్లు కూడా చెప్పినాం. ఇందాక 3 నిలబెట్టి చెప్పాను. మీకు గుర్తుందా? ఒరాయన్ బెల్ట్ చూపించాను, 3 నిలబెట్టి. ఆ ఒరాయన్ బెల్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ 3 ఎప్పుడైతే నిలబడి ఉన్నారో చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరూ అనుకుంటున్నారు 3 కనిపిస్తూ ఉన్నారు అక్కడ. దేవుని మహిమ కలుగును గాక. అందరూ అనుకుంటున్నారు 3 కనిపిస్తూ ఉన్నారు అక్కడ. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, ఆమేన్, ఆమేన్, మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడే నిలబడండి. జస్ట్ అలాగే నిలబడండి ఆ లైన్లో. సైడ్ నుంచి మీరు చూడకండి. ఓకే? వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ చూసే ప్రయత్నం చేయండి.
ఇలా చూస్తే ఇప్పుడు నేను ఒరాయన్ని చూస్తూ ఉన్నాను. ఓకే, ఒరాయన్ హెడ్ అక్కడ ఉంది, బెల్ట్ ఇక్కడ ఉంది, కింద ఖడ్గం ఉంది. చూస్తే 3 సమానంగా, ముగ్గురు ఒకే దగ్గర ఉన్నట్టుగా ముగ్గురుగా కనిపిస్తూ ఉన్నారు. అవునా? దేవుని మహిమ కలుగును గాక. సో ఇది ఎవరికి? సంఘశాఖల వారికి. ఇది ముగ్గురుగా కనిపించేది సంఘశాఖల వారికి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ బెటల్గీస్ కన్నా, ఈ రిగల్ కన్నా చాలా గొప్ప వెలుగుతో ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి. చాలా గొప్ప వెలుగుతూ ఉన్నాయి. ఎందుకంత గొప్ప వెలుగుతూ ఉన్నాయంటే ఈ 3 దేవుణ్ణి సూచిస్తూ ఉన్నాయి. దేవుడు ఆయా కాలాలలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా లోకానికి పరిచయం చేసుకున్న విధానాన్ని చూపిస్తూ ఉన్నాయి. సంఘశాఖల వారు అనుకుంటున్నారు వీరు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, చూడండి ఒకే చోట ఉన్నారు, ముగ్గురుగా కనిపిస్తున్నారు, వారు ముగ్గురు దేవుళ్ళై ఉన్నారు వారు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే వధువు వాక్యము లోనికి వెళ్ళి వారిని చూసే ప్రయత్నం చేసిందో వారు ఎలా కనిపిస్తూ ఉన్నారు? వధువు ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని అంగీకరించి ప్రీడెస్టినేషన్లోనికి వెళ్ళి ఎప్పుడైతే వారి మధ్యకు వెళ్ళి చూసే ప్రయత్నం చేసిందో దేవుడు ఆయా కాలములలో బయలుపరుచుకున్న విధానాన్ని చూపిస్తూ ఉన్నది అక్కడ. కానీ సంఘశాఖలకు మాత్రం ముగ్గురుగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంత దూరం ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఇంత దూరం ఉన్నా కూడా ఒక వ్యక్తి సరిగా చూడకపోతే లైన్గానే కనిపిస్తారు. సరిగా చూడకపోతే ఒకటే లైన్లో ఉన్నారు వీరు ముగ్గురు కూడా అని అనుకుంటారు. మీరు కావాలంటే మీరు దూరంకి వెళ్ళి చూడండి, లైన్గా ఉంటారు. కానీ అలా వచ్చి చూడండి, వారు తేడా కనిపిస్తూ ఉంటుంది, దూరంగా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే వధువు వర్తమానాన్ని గ్రహించి ప్రత్యక్షత ద్వారా ఎప్పుడైతే ఈ నక్షత్రాల లోనికి వెళ్ళి చూసిందో, ఎప్పుడైతే వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి చూసిందో దేవుడు ఆయా కాలములలో తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను ఆయన భూమికి పరిచయం చేసుకున్న విధానాన్ని చూపిస్తుంది. కానీ సంఘశాఖలు అనుకుంటున్నారు వారు అక్కడికి రాలేరు కాబట్టి వారికి అర్థం కాక వారు అనుకుంటున్నారు ముగ్గురు దేవుళ్ళు కనిపిస్తున్నారు వారు అనుకుంటూ ఉన్నారు. దాని మహిమ కలదు కాక. ఇంకో విషయం చెప్పాలంటే సైన్స్ అంటా ఉంది ఇప్పుడు ఈ వ్యక్తిని చూస్తున్నాం కానీ ఈ వ్యక్తి ఇక్కడ లేడు, ఆయన వెలుతురు మాత్రమే చూస్తున్నాం. అవునా? దాని అర్థం ఏంటి? ఈ వ్యక్తి కనిపించాడు, వెళ్ళిపోయినాడు, ఆయన వెలుతురుస్తూ ఉంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ పోయినాడు? ఇక్కడికి వచ్చినాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 3 నక్షత్రాలు ఒకేసారి పుట్టలే, ఆయా కాలాన్ని బట్టి పుట్టినాయి. నేను అంటున్నాను తండ్రి ఫస్ట్ వచ్చాడు, ఆ తర్వాత కుమారుడు వచ్చాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. తండ్రి వచ్చి వెలిగించి వెళ్ళిపోయినాడు, కానీ తండ్రి ఇప్పుడు అక్కడికి వచ్చేసాడు. కానీ మనకి ఇంకా తండ్రి కనిపిస్తున్నాడు అంటే వెలుతురు కనిపిస్తోంది. సైన్స్ చెప్తోంది యాక్చువల్లీ ప్రీడెస్టినేషన్లో వెలుతురు కనిపిస్తోంది. కానీ తండ్రి కట్టలేడు. తండ్రి ఎక్కడికి వచ్చాడు? కుమారుని రూపంలో వచ్చేసాడు ఇక్కడికి. ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఏం కనిపిస్తోంది? ఇంకా తండ్రి ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ వాక్యపు లోతుల్లోనికి ఆ స్థానంలోకి వెళ్ళి చూస్తే తండ్రి లేడు ఇక్కడ, వెలుతురు మాత్రం వస్తుంది. కుమారుడు వచ్చి ఉన్నాడు. మరలా ఇక్కడ చూస్తే కుమారుడు వెలుగు వస్తూ ఉంది. కానీ కుమారుడు వెలుగు కూడా ఇప్పుడు వెలుగు మాత్రమే వస్తుంది, కానీ కుమారుడు లేడు అక్కడ. కుమారుడు ఏమయ్యాడు? పరిశుద్ధాత్మ రూపంలోకి వచ్చేసాడు. అది నీకు ఎప్పుడు కనిపిస్తుంది? ఆ కుమారుడి స్థానంలోకి వెళ్ళి చూస్తే, వాక్యాన్ని విడదీసి చూస్తే, ఆ వరుస క్రమంలో చదివితే అర్థమవుతుంది కుమారుడు లేడు అక్కడ. ఆఫీస్లో వదిలి పరిశుద్ధాత్మలోకి వచ్చేసి ఉన్నాడు ఆయన. కానీ వెలుగు వస్తూ ఉంది. వెలుగు ఎందుకు వస్తూ ఉంది? అది కొన్ని వేల కోట్ల సంవత్సరాల దూరంలో ఉంది కాబట్టి, అంత డిస్టెన్స్లో ఉంది కాబట్టి వెలుతురు వస్తూ ఉంది. కానీ యాక్చువల్గా స్టార్ అక్కడ లేదని అన్నారు సైంటిస్టులు. వాస్తవానికి సైంటిస్టులు చెప్పింది ఏంటంటే ఆ స్టార్ ఆల్రెడీ చనిపోయింది అన్నారు వారు. దాని వెలుగు మాత్రం మనకు ఇంకా వస్తూ ఉంది, ఇంకా వస్తూ ఉంది. దేవునికి మహిమ కలిగింది కాక. కూర్చోండి బ్రదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. 3 నక్షత్రాలు. దాన్ని నేను రుజువుపరచడానికి ఇంకొక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు జన్మించారో ఎన్ని నక్షత్రాలు వచ్చాయి? మర్చిపోద్దు ప్రసంగాలు. నా ప్రసంగాలు నువ్వు ఒక్కటేంట. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎన్ని నక్షత్రాలు వచ్చాయి? ప్రసంగం గుర్తుందా? ద వైస్ మెన్ ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ ద కింగ్. One wise man started from India, another from Arabia, another from Turkey. అవునా? ఆ రోజు చెప్పాను నేను, నక్షత్రము వారికి కనిపిస్తుంది, దారి నడిపిస్తుంది వాళ్ళని. అంటే నక్షత్రం బాగా కిందికి వచ్చింది. ఇప్పుడు ఈ నక్షత్రం ఇండియాలో ఉన్న వ్యక్తికి కిందికి వచ్చింది అంటే అది అరేబియాలో ఉన్న వ్యక్తికి కనిపించదు. అక్కడ ఇంకో నక్షత్రం నడిపిస్తూ ఉంది.
ఇక్కడున్న 2 నక్షత్రాలు టర్కీలో ఉన్నాయని కనిపించవు, అక్కడ ఇంకో నక్షత్రం ఉంది. 3 నక్షత్రాలు ముగ్గురు నడిపిస్తూ ఉన్నాయి. నేను ఆ రోజు చాలా మంచిగా చెప్పాను ఆ వాక్యాన్ని. ఈ 3 నక్షత్రాలు, ఇండియాలో ఉన్న వ్యక్తి దాన్ని పాటిస్తూ పోయాడు, దాన్ని వెంబడిస్తూ పోయాడు. అక్కడ అరేబియన్ కంట్రీస్లో ఉన్న ఒక జ్ఞాని దాన్ని పాటిస్తూ వచ్చాడు టర్కీ నుంచి. వారు ఎప్పుడైతే యెరూషలేము దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారో 3 ఒక వరుసలోకి వచ్చేసినాయి. 3 ఒక వరుసలోకి వచ్చేసి ఒక్క నక్షత్రంగా మారినాయి. ఇప్పుడు యెరూషలేము దగ్గర నుంచి ముగ్గురు ఒక్క దగ్గర చేరి వారు పరిచయం చేసుకొని ఇప్పుడు ఒక్క నక్షత్రాన్ని వెంబడిస్తూ పోతూ ఉన్నారు వారు. ఆమేన్. ఆయా కాలములలో దేవుడు తండ్రిగా ఒకరికి పరిచయం చేసుకున్నాడు, కుమారుగా మనకు పరిచయం చేసుకున్నాడు, పరిశుద్ధాత్మగా మనకు పరిచయం చేసుకున్నాడు. కానీ అసలు విషయం, దేవుని కనిపెట్టే విషయానికి వచ్చేసరికి దేవుడు ఒక్కడే. 3 నక్షత్రాలు కాదు, ఆ 3 నక్షత్రాలు ఒక్కటై దేవుని దగ్గర తీసుకొని వెళ్ళి, క్రీస్తు దగ్గర తీసుకొని వెళ్ళి ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. బ్రదర్ బ్రానమ్ పుట్టినప్పుడు 3 నక్షత్రాలు వరుసలో వచ్చి ఉన్నాయి. 3 నక్షత్రాలు వరుస క్రమంలో వచ్చిన బ్రదర్ బ్రానమ్ పుట్టినప్పుడు. దేని మహిమ కలుగును గాక. అంటే ఈ 3 నక్షత్రాలు మూడు చూస్తే ఏమర్థమవుతుంది? ఈ బెల్ట్లో ఉన్న 3 నక్షత్రాలు ఎవరో కాదు, స్వయాన దేవుడై ఉన్నాడు. అది యేసుక్రీస్తుల వారై ఉన్నారు, లేదా ఓ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడై ఉన్నారు వారు. దాని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇది టెలిస్కోపిక్ కాలం అయినది. టెలిస్కోపులు పెట్టుకొని చాలా లోతుగా చూసే కాలం అయినది. దేవుని మహిమ కలుగును గాక. టెలిస్కోప్ అనగా దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రత్యక్షతకు సాదృశ్యమైనది. ప్రత్యక్షతను వాడుకునే కాలమైనది. ప్రత్యక్షత చేత నక్షత్రాలు లోనికి పోయి చూచి అసలు విషయాన్ని గ్రహించే కాలం, సత్యాన్ని గ్రహించే కాలం. అవి 3 నక్షత్రాలు కాదు, ఒకే నక్షత్రం అని 3 సార్లు వెలిగించిందని, ఆయా కాలంలో తను వెలిగిస్తూ పోయిందని, ఇప్పుడున్నది ఒకే నక్షత్రం అని, అదే యేసుక్రీస్తు అని, అదే ఉదయ నక్షత్రం అని, అదే తేజ నక్షత్రం అని గ్రహించే కాలమైనది. ప్రైజ్ ది లార్డ్. అంత్యకాలంలో ఉన్న నీవు టెలిస్కోప్ను వాడాలి ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా? టెలిస్కోప్ను వాడితే 2 విషయాలు జరుగుతాయి. దాన్ని జూమ్ చేసినప్పుడు నువ్వు దగ్గరికి వెళ్తావు, అవి నీ దగ్గరికి వస్తాయి. తెలుసా? మీరు కావాలంటే ఫోన్ అయినా పెట్టి జూమ్ చేయండి, ఇట్లా నువ్వు ఆ పిక్చర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు, అది నీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు దాని లోపలికి వెళ్ళి చూస్తావు క్లియర్గా. ఆమేన్. అంతేందుకు, ఇప్పుడైనా సరే ఫోన్ తీసి ఆ కిటికీలోకి వెళ్ళి బయట చూడండి, మీకు ఇప్పుడు కనిపించేది జూమ్ చేస్తే క్లియర్ కనిపిస్తాడు. ఏముందో అవతల గోడ అవతల కిరాణా షాప్ దగ్గర, అర్థమవుతుందా? అక్కడ ఏముందో క్లియర్గా కనిపిస్తుంటుంది. జూమ్ చేసి చూడండి. అంటే దాని అర్థమైంది, నువ్వు ఎప్పుడైతే జూమ్ చేస్తావో నక్షత్రాల లోనికి, ఆడ ఏముంది అనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ జూమ్ చేయాలంటే నువ్వేం వాడాలి? ప్రత్యక్షత. చాలా మెండుగా ఇచ్చినాడు ప్రత్యక్షత ఆయన, చాలా గొప్పగా ఇచ్చినాడు ప్రత్యక్షత ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బైనాకులర్లు, టెలిస్కోపులు పెద్ద పెద్ద. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పిరమిడ్స్ జస్ట్ అలా టచ్ చేసి వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాను. పిరమిడ్స్, ఆ పిక్చర్ ఏమో పిరమిడ్స్ది. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ ఒరాయన్ బెల్ట్ ఉన్నాయి కదా, ఒరాయన్ బెల్ట్ ఎన్ని ఉన్నాయి? 3 నక్షత్రాలు ఉన్నాయి. కింద పిరమిడ్స్ ఎన్ని ఉన్నాయి? 3 పిరమిడ్స్ ఉన్నాయి పక్క పక్కనే. ఈ పిరమిడ్స్ని ఎవరు కట్టారు? హానోకు పిరమిడ్స్ని కట్టాడు ఆయన. ప్రధానం అంటున్నాడు, పిరమిడ్స్ని కడుతూ ఆయన తలరాయిని పెట్టలేదంట ఆయన. ఓకే, ఒకవేళ మీరు ఆ పిక్చర్ని అర్థం చేసుకోగలిగితే అదేనమ్మా, లైన్స్తో ఉన్నది అదేనా? ఎస్, ఇది చూడండి, క్లియర్గా ఉంది అందరికీ? క్లియర్ కనిపిస్తుందా? నువ్వు ఆ పిరమిడ్స్ కనిపిస్తే ఆ 3 వాస్తవం క్లియర్, అది సైంటిఫిక్గా కూడా క్లియర్. అది ఏంటంటే ఆ 3 పిరమిడ్లు అంట స్ట్రేట్గా ఒరాయన్ బెల్ట్కి లైన్ అప్ అయినాయంట. అవి వాళ్ళు ఈవెన్ లైన్స్ వేసి వచ్చింది పిక్చర్, దాన్ని సెలెక్ట్ చేసి ఉన్నాను. కనిపిస్తా క్లియర్గా? 3 పిరమిడ్స్ యొక్క లైన్స్ ఎక్కడ పోయినాయి? ఒరాయన్ బెల్ట్లో ఉన్న 3 స్టార్స్కి వెళ్ళినాయి. 3 స్టార్స్కి. ఇప్పుడు హానోకు పిరమిడ్లను కడుతూ ఏం చేసినాడు? తలరాయిని పెట్టలే. ఎందుకు తలరాయి పెట్టలే? ఆయన కట్టడం కూడా ఎక్కడ కట్టి ఉన్నాడు? ఎగ్జాక్ట్గా ఒరాయన్కు ఫేస్ చేసి కట్టి ఉన్నాడు. ఇప్పుడు ఒరాయన్ ఎవరై ఉన్నారు అనుకున్నావు?
అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? తలరాయి అయి ఉన్నాడు పిరమిడ్స్కి. ఇప్పుడు ఆ పిరమిడ్స్ ఎక్కడ కట్టబడ్డాయి తెలుసా? భూమికి సెంటర్ పాయింట్లో కట్టాడంటే, అబ్సల్యూట్గా సెంటర్ పాయింట్లో దానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్లో నుంచి పిరమిడ్స్ నేరుగా ఆ ఒరాయన్ బెల్ట్లో ఉన్న 3 నక్షత్రాలకి కనెక్ట్ అవుతూ ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అది ఏం చూపిస్తా ఉన్నదంటే తలరాయి. అంటే ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడే ఎక్కడో దేవుడు దాక్కుని ఉన్నాడు అనిపించింది నాకు. ఆమేన్. ఎందుకంటే నేను సైంటిఫిక్గా కూడా కొద్దిగా దాన్ని టచ్ చేసి ప్రూవ్ చేసే ప్రయత్నం చేయగలుగుతాను. మీకు ఎంతమంది చెప్పాను. సైంటిస్టులు నాసా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ప్రయాణం చేస్తూ 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 స్పీడ్గా వెళ్తూ నువ్వు ఎప్పుడైతే ఈ పాలపుంత మన గ్యాలక్సీ, ఓకే అర్థమవుతుంది అందరికీ? పాలపుంత అంటే కూడా తెలుసు అందరికీ. మన గ్యాలక్సీ దాటి, ఓకే యూనివర్స్ దాటి, గెలాక్సీలను దాటి అలా ముందుకెళ్ళి ఇంకా ఈ ఏదైతే సృష్టి ఏదైతే అనుకుంటున్నామో ఈ పాలపుంతలు వాటి ఎడ్జ్కి వెళ్తూ ఎక్కడైతే ఈ బ్లాక్ హోల్స్ ఉంటాయి. బ్లాక్ హోల్స్ ఐడియా ఉంది మీకు అందరికీ? సైంటిఫిక్ వర్డ్ అది, బహుశా పిల్లలు యవనస్తులకు అందరికీ ఐడియా ఉంటుంది. బ్లాక్ హోల్స్. ఎప్పుడైతే ఒక స్పేస్ క్రాఫ్ట్ బాగా ప్రయాణం చేసి ఆ బ్లాక్ హోల్స్ దగ్గరికి పోతూ ఉందో, అది బ్లాక్ హోల్స్ దగ్గరికి పోయినా కొద్ది సమయము సన్నబడుతుంటుంది. అది సమయం నెమ్మదిస్తుంది. సైన్స్లో వాళ్ళు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళిపోతావో సమయం ఆల్మోస్ట్ ఆగిపోతుంది. అంటే వాళ్ళు ఏమన్నారంటే, బ్లాక్ హోల్ నుంచి ఈవెన్ టైం కూడా పాస్ చేయలేదంట, అవతలకి వెళ్ళలేదు. అంత భయంకరమైన గ్రావిటీ ఉంటుంది దానిలో, టైం కూడా వెళ్ళలేదు. అట్లా ఎప్పుడైతే వాళ్ళు దాని దగ్గరికి బ్లాక్ హోల్స్ దగ్గరికి వెళ్ళిపోతారో టైం స్లో అయిపోతుందంట. ఎంత స్లో అయిపోతుందంటే, భూమి మీద ఒక 100 సంవత్సరాలు గడిస్తే ఆ బ్లాక్ హోల్ దగ్గర 1 గంట గడుస్తుంది. ఎంత? సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఈ వ్యక్తి ఒకవేళ అక్కడ 1 గంట గడిపి భూమి మీదకి వస్తే తన పిల్లలు, ఈయన యవనస్తుడిగానే ఉంటాడు, తన పిల్లలు ముసలోళ్ళై సావనికి రెడీగా ఉంటారు. ఆ పోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చేసరికి తన పిల్లలు కొంతమంది చచ్చిపోయి కూడా ఉండవచ్చు. అంటే అక్కడ గడిచిన కాలాన్ని బట్టి చెప్తే, ప్రయాణం అదంతా వదిలేసాడు, గడిచిన కాలం బట్టి చెప్తే ఆయన తిరిగి వచ్చేసరికి తన పిల్లలు పుట్టి చచ్చిపోతారు. ఆయన మాత్రం అదే యవన ప్రాయంలోనే భూమి మీదకి వస్తాడు. నేనన్నాను, ఎప్పుడైతే ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది అలా వెళ్ళి అది స్పీడ్గానే వెళ్తుంది, కానీ టైం ఏమైంది? స్లో అయిపోయింది, నెమ్మది. ఇప్పుడు నేనంటాను, నువ్వు భూమి మీద 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు అక్కడికి 1 గంట అయ్యింది అని అంటే, ఒకవేళ నువ్వు బ్లాక్ హోల్స్ని దాటి వెళ్తే 0 అవుతుందేమో అక్కడ. అంటే టైం అనేది లేనే లేదు. టైం లేదు అని అంటే అక్కడ ఎవరున్నారు? నేను చెప్పినాను ఆ రోజున, అక్కడ దేవుడు, టైం లేని చోట దేవుడు అక్కడ కనిపిస్తాడు. కానీ విషయం ఏంటంటే, దేవుణ్ణి రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎవడు వెళ్ళలేడు ఆడదాకా. మనిషికి టైం అనేది ఫిక్స్, వాడు సాక్షి తీరాల్సిందే, కాలంలో బ్రతకాల్సిందే, దాన్ని దాటి వెళ్ళలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ పిరమిడ్స్ని అలాగే హనోకు కట్టి ఉన్నాడు, ఒరాయానికి స్ట్రేట్గా లైనప్ చేసి ఉన్నాడు. అది ఏదో మనం బొమ్మలు తీసి చూపిస్తుంది కాదు, సైన్స్ ప్రూవ్ చేసింది దాన్ని. అది నేరుగా 3 కోణాలు ఏవైతే ఉన్నాయో పాయింట్స్ కూడా నేరుగా ఒరాయన్ బెల్ట్ 3 నక్షత్రాలకు స్ట్రేట్గా కట్టి ఉన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సో ఆయన కడుతూ ఉన్నప్పుడు, హానోక్ గారు కడుతూ ఉన్నప్పుడు ఎందుకు అలా కట్టాడు? మరలా కట్టింది హానోక్ కాదు, కట్టింది దేవుడు. ఆకాశంలో బైబిల్లో రాశాడు, మన పిరమిడ్లో కూడా బైబిల్లో రాశాడు. అంటే సమస్తాన్ని జరిగిస్తున్నది దేవుడు అయి ఉన్నాడు. యాక్చువల్లీ ఆ ఒరాయాన్ని నిర్మించింది దేవుడు, ఆ ప్లేటిస్ని నిర్మించింది దేవుడు, ఆ బెల్ట్ని నిర్మించింది దేవుడు. ఇంకా ముందుకు వెళ్దాం, గుర్రం దగ్గరికి వెళ్దాం, హార్స్ దగ్గరికి వెళ్దాం, అన్నిటి దగ్గరికి వెళ్దాం. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. స్వర్డ్, ఖడ్గం దగ్గరికి వెళ్దాం. ఖడ్గం ఇప్పుడు సైన్స్ గుర్తించింది, అందరు గుర్తించినారు. ఆ ఒరాయన్ కాన్స్టలేషన్లోనే, ఆ నెబ్యులా దగ్గరనే ఏముంది? ఖడ్గం ఉంది. ఖడ్గం అక్కడ ఎందుకుంది? వేరే పాలపుంతలలో కానీ, వేరే కాన్స్టలేషన్స్లో కానీ, వేరే వాటి దగ్గర ఆ ఖడ్గం ఎందుకు లేదు? ఇక్కడనే ఎందుకుంది? దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఒక విషయం మాత్రం మనకు రుజువైంది ఏంటంటే, ఆ కాన్స్టలేషన్ ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు అయినారు. ఆమేన్. ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. దేవుని మహిమ కలిగింది గాక. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ ఖడ్గం గురించి మనం ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం.
ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకొని ఉండెను. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే అబ్సల్యూట్గా ఒరాయన్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ 3 కాకుండా ఖడ్గం ఎక్కడైతే ఉందో అక్కడ అబ్సల్యూట్ ఒరాయన్ నెబ్యులా ఉందని చెప్పాను ఇందాక. అవునా? గుర్తుందా లేదా అందరికీ? మర్చిపోయినారా? ఈ బెల్ట్ కాకుండా కింద 3 ఏవైతే ఉన్నాయో వాటిలో మధ్యలోది ఒరాయన్ నెబ్యులా, అక్కడే నక్షత్రాలు ఫామ్ అవుతున్నాయి. ఈ 3టిని కలిపే ఖడ్గము అని అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? యాక్చువల్లీ ఒరాయన్ మధ్యలో నుంచి ఖడ్గం బయలుదేరుతూ ఉన్నది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వాక్యాన్ని గమనిస్తే ఏం రాయబడింది అక్కడ? ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. అంటే ఇప్పుడు అది ప్రూవ్ చేస్తూ ఉంది ఏంటంటే అబ్సల్యూట్గా యేసుక్రీస్తుల వారు, ఒరాయన్ అంటే ఇంక ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు అయినారు. ఖడ్గం కూడా బయలుదేరింది. సైన్స్ కూడా ప్రూవ్ చేస్తూ ఉంది. దాన్ని ఖడ్గం అని ఎందుకన్నారు నాకు అర్థం కాలే. ఇప్పుడు అర్థమైంది ఖడ్గం అని ఎందుకన్నారు. దేవుడు అక్కడ ఖడ్గాన్ని పెట్టాడు కాబట్టి. నేనంటాను నాసా వాళ్ళకి దేవుడు మంచి ప్రత్యక్షత ఇచ్చాడు. ఆయన మంచిగా అర్థం చేసుకునే, వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చాడు ఆయన. వారు వాక్యానుసారమైన పేర్లు పెడుతూ ఉన్నారు. వారు ఆ రోజున ఆదాము ఎలా పేర్లు పెట్టాడో ఈ రోజున వారు కూడా అలాగే పేర్లు పెడుతూ ఉన్నారు. ఆదాము పేర్లు పెడుతున్నాగా దేవుడు చూస్తూ ఉన్నాడు. నాసా పేర్లు పెడుతున్నాగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. వాక్యానుసారమైన పేర్లు పెడుతూ ఉన్నారు వారు. ఆమేన్. ఖడ్గం ఉంది అక్కడ. ఖడ్గం యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. అక్కడే ఖడ్గం కూడా కనిపిస్తూ ఉంది. ఆమేన్. అందరికి అర్థమైంది ఆ మాట? గుర్రం దగ్గరికి వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈ హార్స్ హెడ్ నెబ్యులా అనేది ఎగ్జాక్ట్లీ ఒరాయన్ బెల్ట్ దగ్గరే అది లొకేట్ అయ్యింది. అవునా? ఇందాక ఆ వీడియో చూసినప్పుడు మీరు చూశారు కదా, 3 పెద్ద నక్షత్రాల దగ్గరనే ఆ గుర్రంలాగా కనిపించే ఒక చూసినారా మీరు? ఆమేన్. మరోసారి పెట్టుమా దాన్ని. దానికి మేము కలిగిన కాక ఆ ఇమేజ్ పెట్టి జూమ్ చేసినా కూడా పర్లేదు, వీడియో పెట్టినా పర్లేదు. అదే అది వీడియో పెట్టి ఒకసారి దాన్ని వాళ్ళు చూస్తారు. ఆ విధంగా బోధిస్తున్నప్పుడు చక్కగా అర్థమవుతుంది. అయితే ఎందుకు ఆ గుర్రం అక్కడే ఉంది? ఇప్పుడు వేరే కాన్స్టలేషన్స్లో లేదు, వేరే నక్షత్ర రాశులలో లేదు. ఇక మన టార్గెట్ అల్లో ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఒరాయన్ కాన్స్టలేషన్లోనే కనిపిస్తున్నాయి. ఒరాయన్ దగ్గరే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒరాయన్కి ఈ ఖడ్గానికి, ఒరాయన్కి ఈ గుర్రానికి, ఒరాయన్కి ఈ స్టార్స్కి ఏదో సంబంధం ఉంది. ఇందాక చూసాం ఆల్రెడీ సంబంధాలన్నిటిని. ఇప్పుడు గుర్రం సంబంధం కూడా చూసినట్టయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. త్వరగా చదవనుమా. చూసిద్రే తెల్లని గుర్రం ఒకటి కనబడేను, దాని మీద కూర్చుండినవాడు. మీరు ఒక విషయం గమనించాలి, అది ఎక్కడ కనిపిస్తుంది? అబ్సల్యూట్గా ఒరాయన్ బెల్ట్ కిందనే ఉంది అది. అవునా? ఏంటి అవునంటే లేదండి? ఒకసారి చూపించండి. వీళ్ళు అవునంటానికి చూపించమా ఒకసారి దాన్ని. ఒరాయన్ బెల్ట్ 3 నక్షత్రాల కిందనే ఏముంది? హార్స్ నెబ్యులా అనేది ఉంది. హార్స్ హెడ్ నెబ్యులా. ఇప్పుడు హార్స్ హెడ్ నెబ్యులా అక్కడ ఆయన ఏం రాయబడింది? వాక్యంలో ఏం రాయబడింది అక్కడ? అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. దేవుని మహిమ కలిగిన గాక. నాకు అప్పుడు అర్థమైంది ఈ వాక్యం చదివిన తర్వాత, గుర్రం ఎందుకు పెట్టాడు అక్కడ. దాన్ని చూసి బహుశా ఒక రకంగా చూస్తే సర్పంలాగా కూడా అనిపిస్తుంది. అవునా? అవునండి. కానీ వాళ్ళు పేరు పెట్టింది హార్స్ హెడ్ నెబ్యులా. ఇంకో పేరు పెట్టలే, వాళ్ళకి అదే పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది? పేరు ఇచ్చిన వాడు దేవుడు. ఎస్. అంటే ఆకాశంలో బైబిల్ కనిపిస్తుందా మీకు ఇప్పుడు అక్కడ? ఏంటి బ్రదర్ బ్రానమ్ అన్నాడు 3 బైబిల్లో రాశాడు, ఒకటి ఆకాశంలో రాశాడు, 2 పిరమిడ్లో రాశాడు. ఇప్పుడు ఆకాశంలో బైబిల్ కనిపిస్తుందా? ఎస్. ఖడ్గము ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఆ యోబు, ఆమోస్లో చదివిన నక్షత్ర రాసులు అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. అంటే ఆకాశంలో ఏం రాశాడు ఆయన? బైబిల్ రాశాడు ఆయన. ఆయన కన్యా రాశిని రాశాడు ఆయన. ఆ తర్వాత సింహ రాశిని రాశాడు ఆయన. బ్రదర్ బ్రానమ్ అంటాడు మొదటగా ఆయన కన్య ద్వారా వస్తాడు, 2వ రాకడలో సింహంగా రాబోతూ ఉన్నాడు ఆయన అంట. అంటే దేవుడు ఏం చేశాడు? ఆకాశంలో పరిశుద్ధ గ్రంథాన్ని రాశాడు ఆయన. ఈరోజు ఒరాయన్ కూడా అబ్సల్యూట్గా పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఆ ఒరాయన్ ఎవరో కాదు, స్వయం యేసుక్రీస్తుల వారు దేవుడే ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెడ్ దగ్గరికి వెళ్తే 3 ట్రయాంగిల్లో ఉన్న నక్షత్రాలు కనిపిస్తున్నాయి చిన్నగా. అంటే తలను, ఆ తల ఎందుకు 3గా కనిపిస్తున్నాయంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు 3 ఆఫీసులలో తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు. అసలు దేవుడు కనిపిస్తున్నట్టుగా చూపిస్తూ ఉన్నది అక్కడ.
ఆ ట్రయాంగిల్ ఎందుకు చూపిస్తా ఉన్నది? వారు అక్కడ రాశారు, అంటే ఆ సైంటిస్టులు రాశారు, ఒక ట్రయాంగిల్ రూపంలో హెడ్ ఫామ్ అయింది అక్కడ అని రాశారు. ట్రయాంగిల్ రూపం అంటే ఏంటి? నేనంటున్నాను, ఖచ్చితంగా ఒక పరిపూర్ణ మానవ స్వరూపం అయినది అది. దేవుడు ఒక పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి ఒక ట్రయాంగిల్లో అక్కడ ఒక తల ఫామ్ అవడం మనకు కనిపిస్తూ ఉంది. ఆమేన్. ఇవన్నీ చూస్తే అర్థమైంది ఒకటే, ఏంటంటే మన యేసుక్రీస్తుల వారు అక్కడ నిలబడి ఉన్నారు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. క్రషింగ్ ఫీట్, ఓకే, చితక తొక్కుతున్నా కాలు గురించి కూడా రాయబడింది. ఏం రాయబడిందో చూస్తాం. ఇందాక నేను ఆల్రెడీ చెప్పినాను, సర్పాన్ని చితగొడుతున్నవాడు. ఎవరు చితగొడతాడు? స్త్రీ యొక్క సంతానము సర్పాన్ని చితగొడతాడు రాయబడింది. ఎవరు స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తుల వారే స్త్రీ సంతానమై ఉన్నారు. ఒకసారి తీయండి, రెవల్యూషన్ 1:15 ప్రకటన 1:15. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరచున్న అపరంజితో సమానమై ఉండను. అపరంజి వదిలిపెట్టాడు, ఇంగ్లీష్లో చదవండి. అండ్ హీస్ ఫీట్ లైక్ అంటూ ఫైన్ బ్రాస్. బ్రాస్ అంటే మీకు అర్థమైందా? చాలా భయంకరమైన స్టాండర్డ్గా ఉండేది, చాలా స్ట్రాంగ్గా ఉండేది బ్రాస్. ఆ బ్రాస్తో ఇత్తడితో దాంతో ఏం చేస్తున్నాడు? ఆయన సర్పం యొక్క తలను చితక దొక్కుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చితక దొక్కుతూ ఉన్నాడంటే ఆయన కాలు గురించి ఆలోచన చేస్తే ఆ కాలంట బ్రాస్తో తయారు చేయబడిందట. అంటే ఎందుకు బ్రాస్తోనే తయారు చేశాడంటే సర్పం యొక్క తలను చితక దొక్కాలి కాబట్టి. ఏమైనా ఇంకొక మాట చూద్దాం. రెవల్యూషన్ 2:18 కూడా చూడండి ఒకసారి. 2:18, 3:15 కూడా చూడండి ఒకసారి. త్వరగా చదవండి. చదమా, చాలుమా. అగ్ని జ్వాలల వంటి కనులను, అపరంజిని పోలిన పాదములు. అపరంజి అంటే ఇంగ్లీష్లో రాయబడింది హిస్ ఫీట్ ఆర్ లైక్ ఫైన్ బ్రాస్. బ్రాస్ అంటే ఏంది? ఇత్తడేనా? ఓకే, అంటే చాలా స్టాండర్డ్గా, చాలా స్ట్రాంగ్గా, గట్టిగా ఉండేటటువంటి ఒక మెటల్. దాని పాదములు ఎందుకు అలా చేశాడు అని అంటే సాతానుని భయంకరంగా చితకొదక్కడానికి. ఇప్పుడు ఆ ఒరాయన్ దాంట్లో ఉన్న ఒక పాదం ఏం చేస్తుందంటే సర్పాన్నే చితకొదొక్కుతున్నది అని చెప్పేసి వారు రాసి ఉన్నారు అక్కడ. దీని మహిమ కలిగిన గాక. 3:15 మరియు నీకును, జెనసిస్ 3:15, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే సర్పమును తల మీద తొక్కి చితక కొడుతూ ఉన్నవాడు యేసుక్రీస్తుల వారు అయి ఉన్నారు. దేవుని మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒరాయన్. హూ ఇస్ ఒరాయన్? అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఒరాయన్. Amen. He's proving it with the sword and the horse and the stars and the big stars and the small stars and the Pleiades. Amen. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్న దగ్గర కుడి హస్తం, కుడి సైడున ప్లేడిస్, 7 గుంపుల 7 నక్షత్రాల గుంపు. దాని అన్నారు 7 sisters. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి అర్థమైంది వాక్యం ఇది నానా? ఏమేన్. నేను ప్లేడిస్ కూడా ఈ దినాన ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ టైం చాలా అయిపోయింది ఇప్పటికీ. నేను మరలా చెప్పే ప్రయత్నం చేస్తాను దాన్ని. ప్లేడిస్ చాలా చక్కగా ఉంటుంది, అది కూడా వర్తమానం. ఏమేన్, చాలా డీప్గా ఉండబోతుంది ఆ వర్తమానం కూడా. హూ ఇస్ ప్లేడిస్? ఆ ప్లేడిస్ ఎవరు? వాళ్ళ దగ్గర ఉన్న స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, వాళ్ళ గురించి రాయబడింది. ఆ సప్తర్షి నక్షత్రములు వారు తీసుకొని వస్తున్న స్వీట్ ఇన్ఫ్లుయెన్స్. తెలుగులో ఏదో రాసినారు కానీ ఇంగ్లీష్లో స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ అని రాయబడింది అక్కడ. ఏమేన్. దేని మహిమ కలిగింది కాక. ఆ 7 స్టార్స్, సప్తర్షి నక్షత్రములు, 7 స్టార్స్ ఎవరు, ఏంటి, అసలు అక్కడ ఎందుకున్నారు, ఎవరు పెట్టారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు సిస్టర్స్ ఎందుకని అన్నారు? వీళ్ళకి ఇంత రెవల్యూషన్ ఎందుకు వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాకు అర్థం కాలే. ఎవరైతే పేర్లు పెట్టారో ఏ నక్షత్రానికి ఆ పేరు పెట్టలే కానీ దాన్ని మాత్రం ఏమన్నారు? 7 sisters. దేని మహిమ కలుగును గాక. అఫ్ కోర్స్ ఒరాయన్ పురుషుడైతే 7 sisters స్త్రీ కావలసిందే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. నేను మరలా దాని గురించి బోధించే ప్రయత్నం చేస్తాను. వాట్ ఈస్ ప్లేడిస్ అండ్ ద స్వీట్ ఇన్ఫ్లుయెన్స్. దీని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మీకు అందరికి వాక్యం అర్థమైంది.